ఓకే అండి, మనం అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ దరఖాస్తు బై పోస్ట్ ద్వారా వచ్చినా, బై హ్యాండ్ ఇచ్చినా, ఎలా వచ్చినా సరే ఎవరైతే ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ రాస్తారు. ఆ డీటెయిల్స్ మనం ఈ డైరీ డీటెయిల్స్, ఈ కాంటాక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది సరే, ఈ డైరీ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దరఖాస్తు ద్వారా ఇన్ఫర్మేషన్ అక్కడ మనం టైప్ చేసుకోవాలి. వచ్చిన ఆ దరఖాస్తు ఏ ఫార్మేట్ లో ఉంది, ఏ కమ్యూనికేషన్ పర్పస్ అంటే లెటర్ అండ్ డ్రాప్ డౌన్లు ఉంటాయండి. మీకు డ్రాప్ డౌన్లు ఉంటాయి. మీకు ఏ విధంగా అది లెటర్ ఫార్మేట్ పెట్టుకుంటారు. వచ్చిన ఆ లెటర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటుంది. ఓకే, తర్వాత బై హ్యాండా, బై పోస్ట్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి డెలివరీ మోడ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో మీరు మ్యాండేటరీగా స్టార్ ఫీల్డ్స్ అనేవి ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ లో నేమ్ అండ్ డిజిగ్నేషన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్ అని చూడండి మధ్యన, అంటే పబ్లిక్ ఇస్తే ఓన్లీ పబ్లిక్ నేమ్ రాసుకుంటారు. అదే అదర్వైజ్ వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది అనుకోండి, ఆయన పేరు, డిజిగ్నేషన్, ఆర్గనైజేషన్ దగ్గర డిపార్ట్మెంట్ నేమ్ ఇవన్నీ రాసుకుంటారు. అదే పబ్లిక్ ఇచ్చింది అనుకోండి, ఓన్లీ పబ్లిక్. ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకోవాలండి సార్. రిమూవ్ చేస్తానులేండి, ఆయన్ని మాట్లాడండి సార్. ఇక్కడ కూడా నా వాయిస్ నాకే వినిపిస్తుంది, మీరు ఇక్కడ మళ్ళా ప్లే చేయొద్దు. ఓకే ఓకేనండి. నేమ్ లేదు, అదర్వైజ్ వాళ్ళ డిజిగ్నేషన్ అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి అనుకోండి, వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి చేస్తే వాళ్ళ డిజిగ్నేషన్ తహసీల్దార్, ఆర్గనైజేషన్, రెవెన్యూ, మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ పెట్టుకుంటారు. అడ్రస్ ఒకటి స్టిక్ ఒకటి ఏ మండలం అయితే ఆ మండలం. అది ఒకవేళ మీరు పబ్లిక్ ఇచ్చారు అనుకోండి, ఆయన డిజిగ్నేషన్ ఉండదు కాబట్టి ఓన్లీ పబ్లిక్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, అతను ఏమి ఇస్తారో అవన్నీ ఇక్కడ మీరు టైప్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ వచ్చిన దరఖాస్తు అనేది ఏ కేటగిరీకి సంబంధించింది, సబ్జెక్ట్స్ ఏ కేటగిరీకి సంబంధించింది అంటే ఆర్టీఐ యాక్ట్ మీద ఇచ్చారా, లేదా కోర్టు కేసు మీద ఇచ్చారా, లేదా ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లో ఉంటాయండి. మీకు డ్రాప్ డౌన్ లో ఉంటాయి. మీకు ఏది కావాలి, మీకు ఏమైనా లేదనుకుంటే జనరల్ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు జనరల్ క్లిక్ చేసుకోవచ్చు. ఒకవేళ సబ్జెక్ట్ మీరు రెగ్యులర్ గా ఏ సబ్జెక్ట్ రాసుకుంటున్నారో అదే సబ్జెక్ట్ ఇక్కడ మీరు టైప్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ చూడండి జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. జనరేట్ అండ్ జనరేట్స్ అండి కిందన. అంటే తపాల్ సెక్షన్ వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే వారు జనరేట్ అండ్ సెండ్ ఈ పని అంతా బ్రౌజర్ డైరీ అంతా తపాల్ వాళ్ళు చేసుకొని అక్కడ సంబంధించిన సూపరింటెండెంట్కి లేదంటే ఆ సెక్షన్ లో ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు. అదర్వైజ్ మన మండలాల్లో కానీ మన చిన్న చిన్న ఆఫీసుల్లో కానీ తపాల్ సెక్షన్ అనేది ఉండదు కాబట్టి ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. కేసు వర్కరే దీన్ని జనరేట్ చేసుకుంటాడండి. ఇక్కడ ఈ జనరేట్ అండ్ సెండ్ కి తేడా ఏం లేదండి. జనరేట్ చేసుకుంటే ఒక ఆర్సీ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయ్యి మన దగ్గర ఉంటుంది. జనరేట్ అండ్ సెండ్ అంటే ఆర్సీ నెంబర్ క్రియేట్ అయ్యి మనం జీమెయిల్ పంపిస్తాం చూడండి, ఆ విధంగా మనకి రీడక్ట్ అయిపోతుంది అనమాట. ఎవరికి పంపించాలి, జనరేట్ అండ్ సెండ్ ఉంది కాబట్టి సెండ్ ఆప్షన్ పెట్టాం కాబట్టి మనం ఎవరికి పంపించాలి అది అడుగుతుంది, వాళ్ళు నేమ్ చూసి పంపించేస్తాం. చూడండి, ఈ ఎప్పుడైతే రిసీట్ వచ్చిందో ఆ రిసీట్ ని డీల్ చేసేది మనమే అనుకోండి, జనరేట్ చేస్తాం. అలా కాకుండా ఆ రిసీట్ తపాల్ సెక్షన్ లో ఉన్న ఒక పర్సన్ అనుకోండి, తను ఏం చేయాలి, జనరేట్ అండ్ సెండ్. అప్పుడు ఏమవుతుంది, కన్సర్న్డ్ ఏ సూపరింటెండెంట్ కి అయితే సూపరింటెండెంట్, ఆఫీసర్ కి అయితే ఆఫీసర్ కి పంపిస్తే ఆయన ఆ ఫైల్ డీల్ చేసే పర్సన్ కి ఆ సూపరింటెండెంట్ గారు జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు తన ఆఫీస్ లో, ఈ ఫ్లో పెట్టుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తపాల్ సెక్షన్ ఉంది, తర్వాత ఒక ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తర్వాత సూపరింటెండెంట్, తర్వాత హెచ్ఓడి అనుకుందాం. మొత్తం ఎవరెవరు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, తర్వాత సూపరింటెండెంట్, చివరిలో హెచ్ఓడి. స్టార్టింగ్ ఫైల్ పుటప్ చేసే తపాల్ సెక్షన్ లో ఉన్న పర్సన్ డిజిటైజ్ చేసి ఈ ఫైల్ ని సూపరింటెండెంట్ కి పంపిస్తాడు. సూపరింటెండెంట్ గారు తన ఆఫీస్ లో ఉన్న
ఏ జూనియర్ అసిస్టెంట్ దాన్ని డీల్ చేస్తారో ఆ సబ్జెక్ట్ ఆయనకి అక్కడ ఫైల్ పుట్టప్ చేయడం అనేది జరుగుద్ది. అప్పటి వరకు ఫైల్ స్టార్ట్ అవ్వలే. రిసీట్ ని మనం ఎవరికి పంపించాలనేది చేసాం. తర్వాత ఆ పర్టిక్యులర్ జూనియర్ అసిస్టెంట్ ఈ రిసీట్ ని దగ్గర పెట్టుకొని దాని సహాయంతో ఫైల్ పుట్టప్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ రెఫరెన్స్లు కలెక్ట్ చేయడం కానీ వాట్ ఎవర్. ఇప్పుడు క్లియర్ కదా అందరికి? తపాల్ సెక్షన్ వర్క్ వేరు, అదే ఫైల్ పుటప్ చేసే పర్సన్ వేరు. అయితే చిన్న ఆఫీసులో తపాల్ సెక్షన్ వేరుగా ఉండకపోతే అప్లికేషన్ వచ్చినప్పుడు దాన్ని డిజిటైజ్ చేసి ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ జూనియర్ అసిస్టెంట్ మొత్తం చేసుకోవాలి. ఇంకా తపాల్ సెక్షన్ వర్క్ అనేది లేదు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ చేసుకుంటే తన ఇన్బాక్స్ లో ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా మన ఇన్బాక్స్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక మాట, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, రిసీట్ ఆర్ అని ఉంది, తర్వాత ఫైల్ కి ఏమో ఎఫ్ అని ఉంది. మెనూలో చూసారా? ఇది ఏంటంటే రిసీట్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. ఈ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్బాక్స్ అని ఉంది. ఎవరన్నా పంపిస్తే రిసీట్ మనకి ఈ ఇన్బాక్స్ లోకి వస్తుంది. అదేవిధంగా మనం పంపిస్తే ఇక్కడ సెంట్ లో ఉంటుంది. మనం క్రియేట్ చేసినవన్నీ కూడా క్రియేటెడ్ లో ఉంటాయి. కన్ఫ్యూజన్ లేదు. మనం క్రియేట్ చేస్తాం, మన ఇన్బాక్స్ లోకి రాదు. అది ఎక్కడ ఉంటుంది? క్రియేటెడ్ లో ఉంటుంది. మనకి ఎవరైనా పంపిస్తే అది మన ఇన్బాక్స్ లోకి వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. నేను రిసీట్ క్రియేట్ చేశాను, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ ఉండదు, క్రియేటెడ్ లో ఉంటుంది. అదే విధంగా సెంట్, తపాల్ సెక్షన్ నుండి పంపించాడు అనుకోండి ఒక పర్సన్, అతని సెంట్ లో ఉంటది. అంతే కదా? పంపించిన తర్వాత ఎస్. ఇప్పుడు కాదు. ఓకే అండి, దీన్ని జనరేట్ చేద్దాం. జనరేట్ చేసేటప్పుడు చూడండి, రిసీప్ట్ నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. ఒక రిసీప్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ కంప్యూటర్ నెంబర్ తో పాటు ఒక రిసీప్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది. 367192 2026లో జూనియర్ అసిస్టెంట్ 3 ఇరిగేషన్ సర్కిల్లో ఈ రిసిప్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? అంటే ఎవరో దీన్ని క్రియేట్ చేస్తారో, జనరేట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ డిజిగ్నేషన్ సహా ఇక్కడ వస్తుందండి. ఓకేనా? దీన్ని చూసి ఇది ఎవరు చేసినా కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 3 ఇరిగేషన్ సర్కిల్లో ఈ రిసిప్ట్ అనేది జనరేట్ అయ్యింది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది మామూలుగా అనుకోండి, ఇది మీరు ఈ టైంలో ఏదో పనుండి సిస్టమ్ పవర్ ఆగిపోయో లేదా ఏదో అయింది అనుకోండి, ఇది ఎక్కడికి పోదండి. ఒకసారి రిసిప్ట్ జనరేట్ అయ్యిందంటే మన రిసిప్ట్ లో క్రియేటెడ్ లో ఉంటుందండి. అది ఎక్కడికి పోదు, క్రియేటెడ్ లో ఉంటుందండి. ఓకే, అంటే ఏదో పనిలో మీరు ఒక మర్చిపోయి ఎవరు పిలిచారనో వెళ్ళిపోయి అంటారు, డైరెక్ట్ గా ఆఫ్ చేసి వెళ్ళిపోతారు కదా, అలా ఏదైనా చేశారనుకోండి మళ్ళీ మీరు దీనికి క్రియేట్ చేయవసరం లేదండి, అది మన క్రియేటెడ్ లో ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే మేము అక్కడ అడుగుతుంటారు, మేము చేసాము ఎక్కడ ఉందో కనబడట్లేదని. మీరు ఏదైనా సరే, ఫైల్ అయినా సరే, రిసిప్ట్ అయినా సరే, ముందు మీ క్రియేటెడ్ లో చూసుకోండి ఉందో లేదో. ఓకేనా? ఫస్ట్ మీరు చేయవలసింది అదే. ఓకే, మనకి ఇప్పుడు రిసిప్ట్ అనేది జనరేట్ చేస్తాం. రిసిప్ట్ జనరేట్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు ఫైల్ గా పుటప్ చేయాలి. ఓకే, ఫైల్ గా పుటప్ చేయాలంటే దీన్ని 3 రకాలుగా చేసుకోవచ్చు. ఫైల్ పుటప్స్ డైరెక్ట్ గా మనకి ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ పుట్టిన ఫైల్ ఉన్న ఆప్షన్ ఉంటుంది మీకు. తర్వాత ఫైల్స్ లో క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక ఫైల్ గా మనం ఒక దాన్ని క్రియేట్ చేయాలంటే 3 ఆప్షన్లు. తర్వాత మీరు ఫైల్లో క్రియేట్ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. క్రియేట్ న్యూ, ఈ 3 విధాలుగా ఎలాగైనా సరే మీరు ఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు రిసిప్ట్ నుంచి పుటప్ ఫైల్ చేశారనుకోండి, ఈ రిసిప్ట్ అనేది మన ఫైల్ కి ఆల్రెడీ అటాచ్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు ఈ క్రియేట్ నుంచి కానీ ఇక్కడ క్రియేట్ న్యూ నుంచి కానీ మీరు ఒక ఫైల్ కానీ క్రియేట్ చేశారనుకోండి, ఫైల్ క్రియేట్ అయినాక మనం ఆ రిసిప్ట్ ని దానికి అటాచ్ చేయాలి. ఓకేనా? అయితే డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి ఫైల్ పుట్టప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ రిసిప్ట్ అనేది దీనికి అటాచ్ అయ్యే ఉంటుంది. ఓకేనా? కాబట్టి కేసు వర్కర్ మనమే కాబట్టి పుట్టిన ఫైల్ ఇక్కడ నుంచే మనం చేసేవచ్చు. ఓకేనా? మీకు డౌట్ ఉంటే మరి ఒకసారి ఓపెన్ చేసేసి అది అవునా కాదా చూసుకుంటారు. సబ్జెక్ట్స్ చూసుకుని ఇక్కడ పుట్టిన ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, పుట్టిన ఫైల్ క్లిక్ చేస్తారు. ఓకేనా? ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఫైల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. క్రియేట్ ఫైల్, ఇదంటే మనకు ర్యాపర్ వచ్చింది. ఈ ర్యాపర్ మనం ఇంతకు ముందు మన బ్రౌన్ కలర్ షీట్ లో రాసేవాళ్ళం కదా, మన డిపార్ట్మెంట్ అంటే అది మీ ఫైల్ నెంబరు, సేమ్ అదే షీట్ అని ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చినాక ఇక్కడ మీరు ఆ సంబంధించిన రిసిప్ట్ కి మీరు ఫైల్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అది ఏ సబ్జెక్ట్ సంబంధించింది ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ సబ్జెక్ట్స్ మీరు డ్రాప్ డౌన్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళకే వస్తాయి కొద్ది రోజుల్లో. ఇప్పుడు కొంతమందికి అన్ని కనబడొచ్చు, మరి కొద్ది రోజుల్లో ఎవరి సబ్జెక్ట్స్ మాత్రం వాళ్ళకి కనబడతాయి. ఏ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ ఆ డిపార్ట్మెంట్. ఓకే, ఇందులో ఏదో ఈ ఇరిగేషన్ డివిజన్ తీసుకుందాం. ఆ వచ్చిన దరఖాస్తు దేనికి సంబంధించింది? ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్సా, ఆడిట్ మ్యాటరా, ఏదో ఇక్కడ మీ డ్రాప్ డౌన్ ఉంటుంది. మీ డ్రాప్ డౌన్ లో మీరు చూసుకుంటారు. మీకు తెలిసినంత వరకు పెడతారండి. అదర్వైజ్ అన్ని తెలియడం లేదు. ఎక్కడ వరకు మీకు అవైలబిలిటీ అంతవరకు పెట్టుకుంటారు. ఓకే, అదర్వైజ్ మీరు మీకు ఎంతవరకు తెలుసు అంతవరకు పెట్టుకోవచ్చు. ఓకే, మాట్లాడదా చెప్పండి. 1 minute అండి. అంటే సార్ డిఐఓ గారు, కిరణ్ గారు, చెప్పండి. ఒక్క సార్ నిమిషం. ఇప్పుడు అక్కడ ఆ, జూనియర్ అసిస్టెంట్ 3 అని కనబడ్డారు కదా మనకి. ఓకే, అది ఎలాగొస్తుంది? సపోజ్ మా ఆఫీస్ లో కూడా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉన్నారు. నేను వాళ్ళని యాప్ చేసుకోవాలా? ఆల్రెడీ కనబడుతుందా? ఎవరు ఫోన్ నెంబర్ పెట్టి వాళ్ళు కొడితే కనబడుతుందా? మీకు ఇప్పుడు మ్యాపింగ్ అయిన తర్వాత మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడ్ రూపంలో అక్కడికి వస్తుందండి. అది ఆటోమేటిక్ గా ఇక్కడ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అది అర్థవంతంగా అది మ్యాపింగ్ అయిన తర్వాత వస్తుందండి. ఎస్ సార్ అర్థమైంది. ఒక చిన్నది మన యూజర్ దగ్గర నుండి తీసుకున్నాం. అయితే ఇప్పటి వరకు ఎస్ ఇప్పుడు మనం రిసీట్ లో ఒకసారి గమనించండి. రిసీట్ ఏ ఫార్మేట్ లో ఉంటుంది? రిసీట్ వరకు అడుగుతున్నాం. పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటుంది. అది తప్ప ఇంక ఏ ఫార్మేట్ లో కూడా రిసీట్ ఉండదు. ఇది ఫిక్స్డ్. ఓకే, తర్వాత మనం అటాచ్ చేసే రెఫరెన్స్లు ఉంటాయా, అవన్నీ కూడా పీడిఎఫ్లే. ఇది పీడిఎఫ్, అది పీడిఎఫ్. తర్వాత నోటింగ్ ఉంటుంది కదా, నోటింగ్ అనేది ఎప్పుడు కూడా మనం టైప్ చేస్తాం. మనం ఇంతకు ముందులానే ఇక్కడ కూడా టైప్ చేస్తాం. అది టైపింగ్ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇది నోట్ 1, నోట్ 2, నోట్ 3 అని ఒక్కొక్కటే వస్తుంది అనమాట నోటింగ్ కి. సీట్ టు సీట్ వెళ్ళిన తర్వాత ఒక నోట్ అయిపోయింది అనుకోండి. సే మనం ఇందాక ఫ్లోలో చెప్పుకున్నట్లుగా ఫైల్ జూనియర్ అసిస్టెంట్ స్టార్ట్ చేశారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తుంది, తర్వాత సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్తుంది, ఇలా అనుకుందాం. ఇప్పుడు ఫైల్ జూనియర్ అసిస్టెంట్ స్టార్ట్ చేస్తే నోట్ 1 స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే ఫైల్ పుట్టప్ చేసిన ఆయనదే ఫస్ట్ నోటింగ్ ఎప్పుడు కూడా. ఆ తర్వాత నుండి పెట్టబోయే ప్రతి నోటు కూడా సీట్ టు సీట్ మారిందంటే ఫైల్ ఆ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు మూవ్ అయింది అని తెలుసుకోవాలంటే ఆ నోట్ నెంబర్ ఎంత, నోట్ నెంబర్ 5 ఉందనుకోండి, 5 ప్లేసెస్ మారింది. బహుశా అందులో 2 సార్లు మన దగ్గరకు వచ్చి వెళ్ళినా నెంబర్ పెరుగుతూనే పోతుంది. ఒకవేళ ఏమీ రాయలేదనుకోండి, బ్లాంక్ నోటుతో వెళ్ళిపోద్ది. అంతే తప్ప నెంబర్ లేకుండా ఉండదు. ఓకేనండి, ఇలా మనం సబ్జెక్ట్స్ అన్ని తీసుకున్నాక సేమ్ డిస్క్రిప్షన్ కూడా అంతేనండి. మన సబ్జెక్ట్ పెట్టుకుంటాం డిస్క్రిప్షన్ లో. క్రియేట్ పుట్టిన ఫైల్ అనే ఆప్షన్ వస్తుందండి. క్లిక్ చేయగానే proceedings with this will create a new file which can either be deleted or edited వస్తుంది. ఒకసారి ఫైల్ నెంబర్ అనేది జనరేట్ అయితే దాన్ని మనం డిలీట్ చేయలేము, ఎడిట్ చేయలేము. గుర్తుంచుకోండి, డిలీట్ చేయలేము. ఓకే, అందరూ చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, సార్ ఫైల్ డిలీట్ చేయొచ్చు అని. ఒకసారి ఫైల్ నెంబర్ క్రియేట్ అయినాక దాన్ని డిలీట్ చేయలేము.
ఓకే, అది గుర్తుంచుకోండి. అది శాశ్వతంగా ఫైల్ క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర ఉండిపోయేది. అది ఇంకా లేకుండా డిలీట్ చేయడం, సరదాగా చేశాను, అనుకోకుండా చేశాం, ఇదేం లేదండి. ఒకసారి ఫైల్ క్రియేట్ అయిందంటే అవసరమైతే క్లోజ్ చేస్తాం. క్రియేట్ అయిపోయిందంటే ఏదో భయపడాల్సింది కాదు, కానీ ఒక నెంబర్ స్టార్ట్ అయిపోయింది, అది క్లోజ్ చేస్తే క్లోజ్డ్ ఫైల్స్ లో ఉంటుంది తప్ప తీసేయడం అనేది ఉండదు పూర్తిగా. ఎస్. ప్రొసీడ్ చెప్తాను సార్, ఆడ వచ్చినప్పుడు చెప్తాను, నేను చెప్తాను సార్, 2 నిమిషాలు చెప్తాను. రేవణ్స్ ఓకే పెడతారు. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ ఈ కరెస్పాండెన్స్ లో మనం ఆటోమేటిక్ గా ఏదైతే రిసిప్ట్ బట్టి మనం ఫైల్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ రిసిప్ట్ అని అటాచ్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, ఆటోమేటిక్ అటాచ్ అయి ఉంటుంది మనం పుట్టిన ఫైల్ పెట్టేటప్పుడు. ఓకే, తర్వాత మీకు ఇటు రైట్ సైడ్ చూడండి, యాడ్ గ్రీన్ నోట్, ఎల్లో నోట్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎల్లో నోట్లో ఏమంటే ఎడిటబుల్ అండి. మనం ఒక మ్యాటర్ రాసాం సుపీరియర్ పంపించాం, ఆయన దాన్ని చూసుకొని ఓకే చేసుకుంటారు, అదొక పద్ధతి. ఈ పద్ధతిలో ఏమవుతుందంటే ఆయన ఎడిట్ చేసుకుంటారు కరెక్టే, ఎడిట్ చేసుకున్న తర్వాత ఆయన దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి గ్రీన్ గా, అప్పుడు మీరు రాసిన దానికి ప్రతిఫలం ఏమి ఉండదు. కేసు వరకు ఏది రాసినా అది చూపించదు, ఆయన పేరు చూపించదు, ఆయన రాసిన రికార్డు ఉండదు ఎల్లో నోట్లో. ఓకేనా, అయితే మీరు అనుకుంటారు ఎడిట్ చేసుకోవచ్చు కదా ఈజీ అని, అది ఇనిషియల్ స్టేజ్ లో తప్ప ఇప్పుడైతే అవసరం లేదు. మీరు గ్రీన్ నోట్ లో రాశారనుకోండి, అది ఆటోమేటిక్ సేవ్ అయిపోద్ది, మీరు పంపించేశారు. అందులో ఏదైనా తప్పు ఉందనుకోండి, మీ సుపీరియర్ రిమార్క్ రాసి మీకు పంపిస్తారు, పలానా తప్పు ఉంది మీరు మార్చండి అనేసి. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే మీరు 2వ నోట్ మీది ఫస్ట్ నోట్ అవుతుంది, సెకండ్ నోట్ మీ సుపీరియర్ అవుతుంది, థర్డ్ నోట్ మీద అవుతుంది. మీరు మళ్ళీ ఏం చేస్తారు, మీ పార్ట్ దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకొని ఎక్కడైతే మీరు మార్చాలనుకున్నారో మీరే మార్చుకుంటే అప్పుడు ఏంటవుద్ది, ముందు మీరు పంపించారు, తర్వాత మీ సుపీరియర్, తర్వాత మళ్ళీ మీకు వచ్చింది. అంటే ఒక నోట్ 1, నోట్ 2, నోట్ 3 అనేది క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. అదే మీరు ఎల్లో నోట్లో పెట్టారనుకోండి, మీరు 10 పేజీలు రాసి నాకు పంపించారు అనుకోండి, నేను పొరపాటున డిస్కార్డ్ కొట్టాను అనుకోండి, కన్వర్ట్ అవసరం లేదు, డిస్కార్డ్ కొట్టాను అనుకోండి, నోట్ మొత్తం పోద్ది. తర్వాత నేను ఏంటనొచ్చు, మీరు నాకేం నోట్ పంపించలేదు అని. ఓకేనా, అది ఇనిషియల్ గా ఒకవేళ ఎవరికైనా భయపడితే ఏదో ఒక ఫైల్ వరకు మాత్రం టెస్ట్ లా చేయండి తప్ప ఎవరు ఎల్లో నోట్ వాడవద్దు. అది అసలు ఎల్లో నోట్ ఎవరి కోసం అంటే కొత్తగా వచ్చిన జూనియర్ అసిస్టెంట్ కి అసలు నోటింగ్ అంటే ఎలా పెట్టాలో తెలియక ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అది మేబీ 1 or 2 months. ఇప్పుడు చూడండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అవగానే ఇలా ఏదో రాసుకెళ్తారు. అప్పుడు సీనియర్ ఏం చెప్తారు, ఇలా కాదు నోట్స్ రాసేది, ఇలా రాయాలి అని చెప్పారు అనుకోండి, అప్పుడు అది తీసేసి మామూలుగా మన ఫిజికల్ టైంలో ఏం చేసేవాళ్ళం, మళ్ళా టైప్ చేసి కొత్త ప్రింట్ తీసుకునేవాళ్ళం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ సేమ్ ప్రిన్సిపల్, కాకపోతే ఇక్కడ చేంజ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫామ్ లో దానికి ఒక కలర్ పెట్టారు, ఎల్లో కలర్ ఫర్ ఎడిటింగ్. అయితే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది కొత్త వాళ్ళకి కదా, రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళు అది ఒకవేళ వాడారు అనుకోండి, డిస్కార్డ్ అంటే ఇప్పుడు ఈ ఆఫీస్ లో డిలీషన్ అనేది లేదు కదా, కానీ ఇక్కడ ఒక్క దాంట్లోనే డిస్కార్డ్ ఉంది, ఎల్లో నోట్ లో రాసి ఉండదు. అది కన్వర్ట్ చేయకపోతే అది డిలీట్ చేసేయచ్చు. కాబట్టి ఇది ఒక డేంజర్ అన్నమాట. ఇది కేవలం కొత్త వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ రెగ్యులర్ గా ఫైల్ ప్రాసెస్ చేసే వాళ్ళు మర్చిపోవచ్చు, ఎల్లో నోటింగ్ అనేది మర్చిపోవాలి ఇంకా. ఓకే, ఎస్ అంత క్రియేటెడ్ అండి. ఓకే, చూడండి, ఎల్లో నోట్ చూసాను, ఎల్లో నోట్ ఓపెన్ చేశాను, మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లోగా ఉంటుంది. అంటే మీరు ఈ విధంగా చేసి ఎవరికైనా పంపిస్తే ఇక్కడ ఆప్షన్స్ చూసారా, కన్ఫర్మ్ అంటే ఇది కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా గ్రీన్ నోట్ గా కన్వర్ట్ అయిపోతుంది. అదర్వైజ్ డిస్కార్డ్ కొట్టారనుకోండి, ఇక్కడ ఉన్న డేటా మొత్తం పోతుంది. ఓకేనా, కన్ఫర్మ్ చేస్తాను ఒకసారి, అంటే మీ సుపీరియర్ చేసిన మీరు రాసుకొని మీద చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కన్ఫర్మ్ చేసాను, ఇది ఆటోమేటిక్ గా ఎల్లో నోట్ లో అది గ్రీన్ నోట్ లో మారిపోతుందండి. చూసారా, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మారింది, గ్రీన్ నోట్. ఇది మీరు పంపించలేదు కాబట్టి ఇంకా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పంపించలేదు కాబట్టి ఇంకా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, పంపించినంత వరకు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎనీ టైం. ఓకే, చేసుకున్నాక ఇప్పుడు చూడండి, మీకు ఒక అర్జీ వచ్చింది, అర్జీని మీరు రైట్ సైడ్ పెట్టుకున్నారు, అప్లికేషన్ చూసే మీరు నోటింగ్ అనేది రాశారు. నోటింగ్ రాసిన తర్వాత దీనికి సంబంధించి మీ దగ్గర ఇంతకుముందు ప్రీవియస్ ఇలాంటి ఫైల్ మీద ఏమైనా కరెస్పాండెన్స్ జరిగినా
వాటి వివరాలు మీ దగ్గర ఏమైనా ఉన్నా వాటిని మీరు అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు డాక్యుమెంట్ పీడిఎఫ్ పెట్టుకోవచ్చు, మన వర్డ్ లో పెట్టుకోవచ్చు, ఎక్సెల్ పెట్టుకోవచ్చు, ఏదైనా సరే మీ దగ్గర పీపీటీ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఫర్దర్ మీ superior కి సెండ్ చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ మీకు కొన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు కొన్ని ఫైల్స్ కి నోటింగ్ తో పాటు ప్రొసీడింగ్స్ కూడా పెట్టేస్తారు. అది మీకు తెలుసు ఏ ఫైల్ తో ప్రొసీడింగ్. కొన్ని ఫైల్స్ కి ఏంటి, నోటింగ్ అనేది అప్రూవ్ అయ్యి, నోటింగ్ అప్రూవ్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ ప్రిపేర్ చేయమంటే అప్పుడు మీరు ప్రొసీడింగ్స్ అంటే ఫైనల్ లెటర్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సైమల్టేనియస్గా దీంతో పాటు ఒకవేళ మనం ప్రొసీడింగ్స్ ప్రిపేర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఈ మనం నోటింగ్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. ఈ డ్రాఫ్ట్ క్లిక్ చేసేటప్పుడు క్రియేట్ న్యూ డ్రాఫ్ట్, ఇది ఫైనల్ లెటర్ అండి. అంటే మనం ఈ ఆఫీస్ కరెస్పాండెన్స్, ఈ గ్రీన్ నోట్ లో ఉన్నదంతా మన ఆఫీస్ కరెస్పాండెన్స్, మనం మాట్లాడుకునేది. ఓకే, ఫైనల్ గా మనం ఏం అవుట్పుట్ ఇస్తాం అనేది ప్రొసీడింగ్స్, అదే డ్రాఫ్ట్ అనమాట అది. ఓకేనా? డ్రాఫ్ట్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ డ్రాఫ్ట్ చూడండి, ఇది కూడా మళ్ళీ వైట్ గా వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం రిసిప్ట్ యాడ్ చేసినప్పుడు వైట్ కలర్ వచ్చింది, నోటింగ్స్ మాత్రమే గ్రీన్ వచ్చింది, ఫైనల్ అవుట్పుట్ వైట్ వచ్చింది. ఓకేనా? వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, ప్రొసీడింగ్స్ అనేది మీరు రాసుకుంటారు. రాసుకునే ముందు ఖచ్చితంగా డేట్ అనేది ఇక్కడ మనం పెడతారు. ఓకేనండి, మనం ఈ విధంగా ఒక ప్రిపేర్ చేస్తాం, ఒక లెటర్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఫైనల్ గా బాడీ ఏదో ఒకటి ఉంటుంది, రాసి ఎవరు ఇష్యూ చేస్తారో వాళ్ళ పేరుతో మనం ఒక రాసుకుంటాం. ఈ డ్రాఫ్ట్ రాసేటప్పుడు ఇక్కడ డేట్ అని ఇస్తాం కదా, డేట్ దగ్గర ఏంటంటే యాక్చువల్గా మనం మాన్యువల్గా మనం డేట్ పెట్టేసుకుంటాం. ఈ సిస్టంలో మనం ఇక్కడ డేట్ మనం పెట్టకుండా సిస్టమే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకునే విధంగా ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయండి. ఈ పైన హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ తీసుకుంటే ఈ డేట్ దగ్గర మీరు కర్సర్ పెట్టి ఈ హ్యాష్ ట్యాగ్ అనేది క్లిక్ చేసుకొని హ్యాష్ అప్రూవ్డ్ డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. హ్యాష్ అప్రూవ్డ్ డేట్ ఇది క్లిక్ చేసుకుంటారు. ఓకేనా? మ్యాక్సిమం ఒకటి సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఇంకో దగ్గర చేయాలి అనుకున్నప్పుడు యువర్ ఫెయిత్ఫుల్ దగ్గర మీరేం చేస్తారు, ఎవరైతే డ్రాయింగ్ అథారిటీ ఉందో ఆయన పేరు రావాలి అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ మనం నేమ్ అనేది type చేస్తాం. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంటుందండి. ఒకసారి చెప్పండి, మా వాయిస్ ఓకేనా? ఇంకెవరైనా సార్, స్పందించండి. సార్ మీ వాయిస్ ఇస్ క్లియర్ సార్. మేబీ ఎక్సలెంట్ గా ఉంది సార్, వాయిస్ బాగుంది. క్లియర్ ఉంది. ఓకే, ఎవరికైనా వాయిస్ రావట్లేదు అని అనుకుంటే మీ నెట్ కనెక్షన్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి మామూలుగా డ్రాఫ్ట్ కాపీలో ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు ఉన్నాయి కదా, హ్యాష్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇప్పుడు కాదు, అసలు ఇప్పుడు ఏం డీటెయిల్స్ వస్తాయో ఏంటో తెలియదు, తర్వాత అని అనుకున్నప్పుడు ఫిల్ చేసేవి అవి. మామూలుగా డ్రాఫ్ట్ లెటర్ లో మిగిలినవన్నీ ఫిల్ చేస్తాం. మామూలుగా ఫిజికల్ ఫైల్లో ఏం జరిగేది, ఆ ఫైల్ ఏ రోజు సైన్ అవుద్దో తెలియదు కాబట్టి సైన్ వరకు గ్యాప్ వదిలేసేవాళ్ళం. ఇప్పుడు సైనింగ్ అథారిటీ సైన్ పెట్టి ఆ డేట్ కూడా వేస్తుండేవారు, లేదంటే ఆ లెటర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనమైనా డేట్ వేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏ రోజైతే ఆ లెటర్ సైన్ అవుద్దో ఆ రోజు డేటు అక్కడ రావాలి. కాబట్టి మనం అక్కడ డైరెక్ట్ గా డేట్ అని రాకుండా ఏమన్నా హ్యాష్ అప్రూవ్డ్ డేట్, 2 హ్యాష్ల మధ్యలో అప్రూవ్డ్ డేట్ అని పెడితే దాని అర్థం ఏంటంటే అది ఏ రోజు సైన్ అయితే ఆ రోజు డేట్ పెట్టాలి, అక్కడ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సైన్ అయిన రోజు ఆ రోజు డేట్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, అప్రూవ్డ్ బై నేమ్, మామూలుగా మనకి ఎవరు అప్రూవ్ చేస్తారో తెలుసు కాబట్టి డైరెక్ట్ గా నేమ్ రాసేస్తాం. లేదు
ఈ ఫైల్ ప్రాసెసింగ్ టైంలోనే పర్సన్ ట్రాన్స్ఫర్ అయిపోయినా, ఎక్కడికైనా వెళ్ళిపోయినా, ఇంకో ఇన్ఛార్జ్ వచ్చిన, ఎవరు వస్తే వాళ్ళది అని అనుకున్నాం అనుకోండి, ఇది పెడతాం. అప్పుడు లెటర్ పుటప్ చేసాం. ఈ మధ్యలో ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి పర్సన్ మారిపోయినా, ఆ రిపోర్టింగ్ హెచ్ఓడి కానీ ఎవరైనా ఎవరు అప్రూవ్ చేస్తారో వాళ్ళ నేమ్ వచ్చేస్తారు. ఎస్. తర్వాత అక్కడి నుంచి 4 స్టెప్పులు అంటే హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో 4 స్టెప్ వరకు వెళ్తారు. ఫైల్ మూవ్ అవ్వాలి. ఎక్కడో మళ్ళీ రిటర్న్ అయ్యి ఒక్క పని అంటే ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. మనకి చాలా మంది ఆడియన్స్ బయట ఉన్నారు కదా. ఎస్. ఓకే, ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు ఎక్కడి నుంచో టైప్ చేయొద్దు, ఇక్కడ నుంచే మీరు తీసుకోవాలి. ఈ హ్యాష్ ట్యాగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచే సార్ చెప్పినట్టు అంటే ఈ ఫైల్ ప్రాసెస్ లో మధ్యలో ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మేము ఎవరినైతే మ్యాప్ చేస్తామో ఆ వచ్చిన ఆయన అప్రూవ్ చేసిన వచ్చిన ఆయన దీనికి ఇచ్చేసిన ఆయన ఆటోమేటిక్గా ఆయన పేరు వచ్చేస్తుంది అనమాట. అందుకు ఈ అప్రూవ్డ్ బై నేమ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం. ఓకే, అదర్వైజ్ మీరు డేట్ ఇస్తే సరిపోతుంది, మీద టైప్ చేసుకోండి మీకు అయినా ఉంటారనుకున్నప్పుడు. ఓకే, మీరు వేసిన డేట్ కాదండి, ఆయన ఎప్పుడు అప్రూవ్ చేస్తే అప్రూవ్ డేట్ వస్తుంది. మీరు ఈ రోజు పంపించారు అనుకోండి, ఆయన రేపు లేదా ఎల్లుండి ఆయన ఎప్పుడు అప్రూవ్ చేస్తారో ఆ డేట్ వస్తుంది. డైరెక్ట్ గా మీరు పెట్టారు అనుకోండి, ఆయన 2 రోజుల తర్వాత చేశారు అనుకోండి, అంటే ఆ అప్రూవ్ డేట్ మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాం దాన్ని. అందుకోసం ఇది సిస్టమ్ ఆటోమేటిక్ తీసుకుంటుందండి. అదే సార్ నేనేది కూడా అదే అంటే ఒక స్టెప్ అనేది అంటే సీనియర్ అసిస్టెంట్ పెట్టిన డేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి హైర్ అథారిటీ ఉన్న వాళ్ళకి అది పెట్టిన దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎవరు అప్రూవింగ్ అథారిటీ ఏ రోజైతే సైన్ పెడతారో ఆ డేట్ గురించి మాట్లాడతారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఉందండి. ఒకవేళ మీరు పెట్టినప్పుడు ముందే సార్ చెప్పారు, డ్రాఫ్ట్ అనేది ఎనీ టైం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఆయన అప్రూవ్ చేసుకునే ముందు అక్కడ డేట్ ఆయన మార్చవచ్చు. ఓకే, ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా అనుకోండి, దీన్ని ఎడిట్ చేయవలసిన లేదు. ఇప్పుడు చేస్తే ఆటోమేటిక్ ఆ డేట్ వచ్చేస్తుంది. అదే రోజు మీరు డేట్ వేసారు అనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను మరొకసారి. ఓకే, ఇక్కడ ఏదో డేట్ వేసారు, ఈ పర్టికులర్ ఎడిట్ చేసాం చూపిస్తాను. ఓకే, ఇలా డేట్ ఏదో పెట్టేశారు 12వ తారీఖు ఏదో అనుకోండి మామూలుగా. ఓకే, దీన్ని ఇప్పుడు డ్రాఫ్ట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ డ్రాఫ్ట్ ఏంటంటే అవుట్పుట్, ఇది మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరైతే మనకు దరఖాస్తు ఇచ్చాడో వాడికి ఇద్దాం అనుకుంటున్నామా, అదర్వైజ్ అన్ని వాడికి అవసరం లేదు కొన్ని విషయాల్లో. కాబట్టి అది ఇంటర్నల్ గా మన కన్వీనియన్స్ వదిలేద్దామా అనేది మీరు డిసైడ్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ డ్రాఫ్ట్ డీటెయిల్స్ లో మనం వాడికే రిప్లై ఇద్దాము అనుకున్నప్పుడు ఇక్కడ రిప్లై ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ రిప్లై క్లిక్ చేస్తారు. ఆటోమేటిక్ గా మనం అక్కడ ఆ రిసిపియంట్ కి మనం ఏదైతే ఇచ్చామో ఆ రిసిపియంట్ ఇక్కడ వస్తుంది నెంబరు. అక్కడ మనం ఏమైతే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి టెస్ట్ అని వచ్చింది. ఓకే, అదర్వైజ్ మనం వాడికే ఇవ్వసం లేదు అనుకున్నప్పుడు న్యూ ఆర్ ఫ్రెష్ పెట్టేసుకొని పెట్టేసుకొని సబ్జెక్ట్ ఏదో టెస్ట్ కనీసం ఒక రిసిపియంట్ ఉండాలండి, మనం డిక్ చేయాలి కాబట్టి. ఓకేనా, అప్పుడు ఏంటి యాడ్ రిసిప్ట్స్ అంటే వాటితో పాటు కూడా మనం ఎవరికైనా పంపించాలన్నా లేదు వాడికి అవసరం లేదు ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మన కోసం మనం దీన్ని పంపించుకుందాం అనుకున్నా ఇక్కడ యాడ్ అండ్ ఎడిట్ రిసిప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇంట్రా ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంట్రా అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కనబడతారండి. ఓకే, ఇక్కడ మన ఆఫీస్ కమ్యూనికేషన్ మనమే పంపించుకుందాము అనుకున్నప్పుడు క్లిక్ చేసుకొని వాళ్ళ పేరు సతీష్ అని ఓకే యాడ్ చేస్తున్నాను. అలా ఇంకెవరిదైనా సరే క్లోజ్. చూడండి ఆ రిసిపియన్స్ ఇక్కడ యాడ్ అవుతారు మనకి. ఓకే, రిసిపియన్స్ ఇక్కడ యాడ్ అవుతారు. ఓకే, యాడ్ అయినాక దీన్ని ఖచ్చితంగా మనం సేవ్ చేయాలండి. ఇది సేవ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా PDF లో మారిపోతుందండి. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే నేను టైప్ చేశాను యాక్చువల్గా. మీకు డ్రాఫ్ట్ లో ఏదైనా ఒక PDF ఉంది, ఇంకా దీన్ని మార్చము అనుకున్నప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మ్యాక్సిమం అప్లోడ్ అనేదాన్ని మీరు వాడకండి, మ్యాక్సిమం కాపీ పేస్టే. అదర్వైజ్ టైప్ చేసుకోండి. ఓకే, ఇది తయారైంది. చూడండి దీనికి
అర్జీ పెట్టిన రిసిప్ట్ ఒకటి ఉంది, ఒక గ్రీన్ నోట్ అనేది మీరు తయారు చేసుకున్నారు. గ్రీన్ నోట్ తో పాటు ఒక డ్రాఫ్ట్, ఒక లెటర్ కూడా పెట్టుకున్నారు. లెటర్ పెట్టుకొని ఇది నెక్స్ట్ అథారిటీకి మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవరు అనుకోండి, ఆయన మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ చేసుకుంటారు. చూడండి, మీ దగ్గర టోకెన్ ఉంటే మాత్రం డిఎస్సి సైన్ అండ్ సెండ్, ఎందుకంటే నోటింగ్ లో కూడా సైన్ కావాలి. ఓకే, కావాలనుకున్నప్పుడు మీరు ఈ సైన్ అండ్ సెండ్ కానీ డిఎస్సి సైన్ అండ్ సెండ్ చేసుకుంటారు. అదే రోజు ఇప్పుడు నార్మల్ గా సెండ్ చేస్తాను. ఒక ఫైల్ అనేది ఒక వ్యక్తికి మీరు సెండ్ చేస్తాను, సుపీరియర్కి. ఓకే, చూడండి, ఫైల్ ఏమో వాళ్ళ ఫైల్ ఇన్బాక్స్ లో వస్తుందండి. అది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అదర్వైజ్ మన ఫైల్స్ లో ఇన్బాక్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మనకి యూజర్ ఫ్రెండ్లీ చేయడం కోసం ఈ పైన కొన్ని డ్రాప్ డౌన్ బాక్స్, చాలా బాక్స్ ఇచ్చారు మనకి, మనం ఈ పై నుంచే చూసుకోవచ్చు ఏదైనా సరే. ఓకే, ఈ ఫైల్లో ఇన్బాక్స్ లోకి వెళ్తే ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి ఈ సుపీరియర్ ఏం చేస్తారు, దీన్ని ఇంకేమైనా మోడిఫికేషన్స్, మీ నోటింగ్ లో మోడిఫికేషన్స్ ఉన్నా, అదర్వైజ్ డ్రాఫ్ట్ లో మోడిఫికేషన్స్ ఉంటే ఆయన చేసుకోవచ్చు, అదర్వైజ్ మీకు చేయమని చెప్పొచ్చు. ఓకే, ఆయన ఏం చేస్తారు, డ్రాఫ్ట్ చూడాలనుకున్నారు అనుకోండి, నోటింగ్ చూసారు, డ్రాఫ్ట్ లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి వ్యూ డ్రాఫ్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. అదర్వైజ్ మనకి డ్రాఫ్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఇచ్చారండి, కరస్పాండెన్స్ దగ్గర, ఇక్కడనే క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిఎఫ్ఏ అని ఉంది. డిఎఫ్ఏ అంటే డ్రాఫ్ట్ ఫర్ అప్రూవల్, అంటే అప్రూవల్ కోసం మనం పంపించాం. ఓకేనా, అది స్టాటస్ చూసుకోవచ్చు. ఇక్కడ డ్రాఫ్ట్ ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఆయనకి ఏదో ఇందులో తప్పులే కనబడ్డే, ఎడిట్ చేసుకోవాలంటే ఆయన ఎడిట్ చేసుకుంటారు. ఇది ఎప్పుడు అవనంత వరకు ఎనీ టైం ఎవరైనా ఎవరి దగ్గర ఫైల్ ఉంటే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, చేసి దీన్ని అప్డేట్ చేసుకుంటారండి. ఓకే, అప్డేట్ చేసుకుంటారు. అప్డేట్ చేసుకొని దీన్ని మళ్ళా వీళ్ళు సెండ్ బ్యాక్ పైకి పంపిస్తారు, లేదా కిందకి రావడం ఏదో జరుగుతుంది ఒక స్టెప్. ఓకే, మళ్ళీ సెండ్ చేస్తారు. దీన్ని సెండ్ చేసే ముందు ఇప్పుడు నోటింగ్స్ అనేది మార్చని చెప్పారు కదా, మీరు రాయాలనుకున్నప్పుడు నోటింగ్ ఇక్కడ కూడా మనకు డైరెక్ట్గా ఇచ్చారు. ఇంతకు ముందు అంటే మనం బ్యాక్కి వెళ్ళి నోటింగ్ రాసేవాళ్ళం, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎడిట్ చేస్తే నోటింగ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు రాయాలనుకున్నప్పుడు యాడ్ గ్రీన్ నోట్ రాసి చేంజ్ నోట్ ఏదో పెట్టాను అనుకోండి, రాసి ఆయన దీన్ని సెండ్ బ్యాక్ చేసేస్తారు. అంత బాగుంది అనుకోండి, ఆయన పైకి పంపిస్తారు, అదర్వైజ్ సెండ్ బ్యాక్ చేస్తారు. చూడండి, మళ్ళీ ఫైల్లో మళ్ళీ ఇన్బాక్స్కి వెళ్ళండి. ఎవరికైతే పంపించారో వాళ్ళ ఇన్బాక్స్కి వస్తుంది ఫైలు. ఇది సుపీరియర్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన ఓపెన్ చేసి చూస్తారు ఫైల్ని. ఓకే, నోట్ చేంజ్ చేయమన్నారు, నోటింగ్ ఏదో చేంజ్ చేసుకుంటారు. అదర్వైజ్ నేనే ఫైనల్ అప్రూవ్ అనుకోండి, నోట్ కూడా చేంజ్ అయ్యి వచ్చింది. చూడండి, ఫస్ట్ నోటింగ్ లో నోట్ 1 లో చూడండి, ఇంతకు ముందు రోజుల్లో ఫిజికల్ ఫైల్ ఉండేటప్పుడు ఏంటి, సీట్ నుండి సీటుకి కమ్యూనికేషన్ వెళ్ళింది, మన వెర్బల్ గా చెప్పడమో లేకపోతే ఆ నోట్ లోనే రాయడమో ఏదో ఒకటి జరిగేది. ఇప్పుడు ఇది చాలా క్విక్ ఫైల్ ప్రాసెసింగ్ అన్నమాట. మనకి సీట్ నుండి సీటు, సే జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి సీనియర్ అసిస్టెంట్, తర్వాత సూపరింటెండెంట్ అనుకుందాం. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి సీనియర్ అసిస్టెంట్ కి, సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చే క్రమంలో ఎవరు ఏ చేంజ్ కావాలన్నా వెంటనే చెప్పొచ్చు, ఫైల్ ఇన్బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈజీ అన్నమాట. ఇంకా ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేనిది, ప్లస్ ఫైల్ ఎక్కడ పెట్టాము అన్నది ఉండదు ఇంకెక్కడ. చాలా హ్యాపీ. మన ఇన్బాక్స్ లో మనకు వచ్చినవన్నీ ఉంటాయి, మన సెంట్ లో మనం పంపించినవన్నీ ఉంటాయి. స్టేటస్ కానీ ఏది చూసుకోవాలన్నా చాలా ఈజీ. ఇక్కడ చూడండి, గ్రీన్ నోట్ లో ఉండే అద్భుతమైన ఒక ఫీచర్ ఏంటంటే, ఏదన్నా చిన్న వర్డ్ మార్చాలన్నా, పదం మార్చాలన్నా, డ్రాఫ్ట్ లో మార్చాలన్నా, ఏ థింగ్ మార్చాలన్నా మన సుపీరియర్ అక్కడ నోట్ లో రాసేస్తారు, సెండ్ కొట్టేస్తారు. ఆ మూమెంట్ లో అది అయిపోద్ది కాబట్టి నేను చెప్పలేదు, మర్చిపోయానని కూడా ఉండదు.
నేను చూసుకోలేదని జూనియర్ అంటానికి లేదు. చాలా అద్భుతం అనమాట ఇది. మనం 5 పాయింట్స్ చెప్పాలనుకోండి మన సుపీరియర్. యాజ్ ఎ సుపీరియర్‌గా మీరు ఏం చేయొచ్చు, అక్కడే 1, 2, 3, 4 పాయింట్స్ టైప్ చేసేసి జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పి రాసేస్తే అది వెంటనే కన్సర్న్డ్ జూనియర్ అసిస్టెంట్‌కి వెళ్తుంది. ఆ జూనియర్ అసిస్టెంట్ వెంటనే చేంజ్ చేసుకుంటాడు. ఇక్కడ సెండ్ బ్యాక్ 2 డిఫరెన్స్‌లు. సెండ్ బ్యాక్ అంటే నథింగ్ బట్ ఇందాక ఎక్కడ నుండి ఫైల్ వచ్చిందో వాళ్ళకి తిరిగి పంపించాలనుకుంటే సెండ్ బ్యాక్. అదే సెండ్ అంటే మనం కొత్త పర్సన్‌కి పంపించాలనుకుంటాం. అదనమాట. ఇక్కడ నోటింగ్ చూసారా? అక్కడ సీరియల్ నంబర్‌లు ఎలా ఉంది ఇక్కడ చూస్తే నోట్ 1, నోట్ 2, నోట్ 3, నోట్ 4 అలా వెళ్తుందనమాట. ఈ నంబర్ పెరుగుతూ వెళ్తుంది. ఈ క్రింద అసలు ఫైల్ మీలో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ ఫైల్ ఎవరు క్రియేట్ చేశారు అని అనుకుంటే ఆల్రెడీ ఉన్న పెండింగ్ ఫైల్స్ గురించి ఈ మాట చెప్తున్నాను. మీరు ఆ నోటింగ్ లో ఉన్న ఫస్ట్ నోట్కి వెళ్ళిపోండి. అక్కడ చూసుకుంటే ఆ పర్సన్ సైన్, అదే విధంగా ఆ పర్సన్ నేమ్, తర్వాత డెసిగ్నేషన్ ఉంటుంది. ఎవరు క్రియేట్ చేశారో తెలిసిపోతుంది. ఇప్పుడు ఓల్డ్ ఫైల్ గురించి ఇంకో మాట చెప్తున్నాను. అది క్లోజ్ చేయాలంటే బహుశా ఆ క్రియేట్ చేసిన పర్సన్ ఆ సీట్ లో కూర్చుండకపోవచ్చు ఇప్పుడు. కానీ ఎవరో ఒకరు కొత్తగా ఆ సీట్కి వచ్చి ఉంటారు కదా, ఆ సీట్కి పంపిస్తేనే ఆ ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇది దేని గురించి చెప్తున్నానంటే ఎగ్జిస్టింగ్ పెండింగ్ ఫైల్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలా మందికి 100, 200, 300 థౌజండ్స్ కూడా ఉన్నాయి కొంతమంది దగ్గర. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ఫైల్ అక్కడ గ్రీన్ నోట్ లో నోట్ నెంబర్ 1 దగ్గర ఏ డెసిగ్నేషన్ ఉందో ఆ సీట్ కి ఆ ఫైల్ తిరిగి పంపిస్తే క్లోజ్ అవుతుంది. ఎస్, ఇక్కడ మనం చూసుకున్నట్టుగా గ్రీన్ నోటింగ్. ఓకే అండి, గ్రీన్ నోట్ అయిపోయింది. తర్వాత దీనికి డ్రాఫ్ట్ ఉంది కదా, ఈ డ్రాఫ్ట్ అనేది మనం అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేయాల్సింది ఎవరంటే మన పని ఏంటంటే కేసు వర్కర్ది నోటింగ్స్ ప్రిపేర్ చేస్తాం, డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి మనం ఆ సుపీరియర్ సెండ్ చేస్తే సుపీరియర్ ఏం చేస్తారంటే ఆ డ్రాఫ్ట్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఆయన చేసుకోవచ్చు. అదర్వైజ్ మిగతా చేయించినాక సుపీరియరే దీన్ని అప్రూవ్ చేసి ఆయనే సైన్ చేయవలసి వస్తుంది. ఓకేనా? అది చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ డ్రాఫ్ట్ లోకి వెళ్తారు, వ్యూ డ్రాఫ్ట్, చూడండి డిఎఫ్ఏ అని ఉంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. దీన్ని ఇంప్రూవ్ అవడం ద్వారా దీన్ని ఎడిట్ చేంజెస్ అన్నారు కదా, మీరు డేట్ అన్నారు కదా, డేట్ మార్చాలనుకున్నప్పుడు కూడా ఆయన ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. 12 కాదు 10 అనుకోండి పెట్టుకుంటారు, లేదు 7 కాబట్టి 7 పెట్టుకుంటారు. ఓకే, పెట్టి సేవ్ చేసుకుంటారు. అప్డేట్ నథింగ్ బట్ సేవ్ అనమాట. సేవ్ అయినాక మనకి ఓన్లీ ఎడిట్ ఆప్షన్ మాత్రమే మనకు ఉంటుంది. కేసు వర్కర్ నుంచి ఇంప్రూవ్ అథారిటీ లేనంత వరకు, ఇంప్రూవ్ అథారిటీ ఉన్న వరకు మాత్రమే ఇక్కడ ఇంప్రూవ్ అనే ఆప్షన్ వస్తుంది. లైక్ ఎంపీడీఓస్ కానీ మీ దీంట్లో ఈలు ఎస్సీలు ఉంటారో వాళ్ళందరికీ ఇలా వస్తుంది ఫైల్ పెట్టి. ఓకే, ఇంప్రూవ్ చేస్తారు. ఒకసారి కానీ ఇంప్రూవ్ చేసినాక మనం డ్రాఫ్ట్ లో ఎటువంటి చేంజెస్ చేయలేం. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉందనుకోండి, ఇంప్రూవ్ పొరపాటు చేస్తాం అనుకోండి, ఇంకా దాన్ని అక్కడ విడిచిపెట్టేసి ఇంకా కొత్త డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? తప్పు లేనంత వరకు దీన్ని యాక్చువల్ గా మార్చుకోవచ్చు కానీ మాక్సిమం 99% తప్పులు ఉండవు, ఏదో ఓవర్లుక్ అయితే అవి ఉండొచ్చు ఏమో. ఓకేనా? ఇంప్రూవ్ చేసుకుంటారు. చూడండి, ఒకసారి ఇంప్రూవ్ క్లిక్ చేసినప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, పాపప్. వన్స్ డ్రాఫ్ట్ గెట్ ఇంప్రూవ్డ్ నో ఫర్దర్ చేంజెస్ కెన్ బి మేడ్. ఒకసారి కానీ ఇంప్రూవ్ అయితే ఇటువంటి చేంజెస్ చేయలేమని పాపప్ బాక్స్ వస్తుంది మనకి. ఎస్ ఫర్దర్ నోటీస్ ఎస్ కొడతారు, అది ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ డ్రాఫ్ట్ స్టేటస్ లో ఇంప్రూవ్డ్ అని వచ్చింది ఆప్షన్. ఇది ఇంప్రూవ్ మాత్రమే అయ్యింది అంటే కొంతమంది ఇంప్రూవ్ చేసి వన్ బ్యాక్ చేస్తారు. ఇంప్రూవ్ అయినాక దానికి సైన్ చేయాలి. ఓకే, అది కూడా మీరు కొంచెం చాలా మంది అంటే ఇంప్రూవ్ చేసి వచ్చిన తర్వాత మాకు కనిపించట్లేదు సైన్ అని అడుగుతారు. యాక్చువల్గా సైన్ చేయలేదు. ఓకే, ఇంప్రూవ్ చేసి మీకు పంపించేస్తారు, మళ్ళీ మీరు పంపించి సైన్ చేయించుకోవాల్సిందే. ఓకే, సైన్ చేసుకోవాలన్నప్పుడు సేమ్ మన డిఎస్సి టోకెన్ ద్వారా సైన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఈ సైన్. ఓకే, ఒకసారి సచివాలయం లేకపోతే సచివాలయం దగ్గర ఇది ఏం చేస్తుందో సైన్
ఈ సైన్ వాడి ఓటీపీ సహాయంతో ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది. దాని సహాయంతో మనం ఈ నోట్ని లేదా డ్రాఫ్ట్ని అప్రూవ్ చేసేస్తాం కదా, సైన్ అవుతుంది. ఇది ఈ సైన్ అనేది మనకి డిజిటల్ సిగ్నేచర్ అనేది 2 types లో ఉంది ఇక్కడ. ఒకటి డిఎస్సి టోకెన్, ఫిజికల్ గా పెన్ డ్రైవ్ లాంటి డివైస్ పెట్టి సైన్ పెట్టడం ఒకటి డిజిటల్ సిగ్నేచర్. లేదంటే ఈ సైన్ అంటే ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, దాని సహాయంతో మనం సైన్ పెట్టడం. Yes. ఓకే అండి, సైన్ అయ్యింది. సైన్ అయినప్పుడు డ్రాఫ్ట్ స్టేటస్ చూడండి, సైన్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్డ్ డ్రాఫ్ట్ స్టేటస్ మీరు చూసుకోవాలి. ఇంప్రూవ్ అయితే ఇంకా సైన్ అవ్వలేదని అర్థం. సైన్ అయిపోయిన తర్వాతే మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్న డీడీఓ దాన్ని మళ్ళీ కింద పంపిస్తారు అనమాట. స్టెప్ బై స్టెప్ సూపరింటెండెంట్ కేసు వర్కర్ దగ్గరికి వచ్చేస్తుంది ఫైల్. ఓకేనా, ఎవరైతే పుటప్ చేశారో పుటప్ చేసే ఆయన దగ్గరికి ఫైల్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ డ్రాఫ్ట్ ఈ ఫైనల్ లెటర్ ఉంది కదా, దీన్ని డిస్పాచ్ చేయాలండి. ఓకే, ఈ డిస్పాచ్ చేస్తేనే ఒక ఫైల్ సర్కిల్ అనేది పూర్తవుతుంది. ఓకేనా, మీరు ఫైల్ అంతా చేశారు, ఈ డిస్పాచ్ చేస్తేనే ఫైల్ సర్కిల్ క్లోజ్ అయినట్టు. ఓకే, అక్కడ మీకు ఇనిషియల్ డిస్పాచ్ అనే ఆప్షన్ వస్తుందండి. ఎవరైతే కేసు వర్కర్ ఉన్నారో కేసు వర్కర్కి ఇనిషియల్ డిస్పాచ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆయన దీన్ని డిస్పాచ్ చేస్తారు, ఇనిషియల్ డిస్పాచ్ చేసుకుంటారు. మనమే చేస్తున్నాం కాబట్టి సెండ్ వితౌట్ ఫాలోఅప్. ఎవరికి చేస్తున్నామని ఇందాక చూసారా, ఎవరెవరికి నేను పంపించాలనుకున్న పేర్లు రాశాను ఇంట్రా ఈ ఆఫీస్లో. అదర్వైజ్ మనకి ఎవరైతే ఒక రిసిపియంట్ వాడు మెయిల్ ఇచ్చారు అనుకోండి, ఆయనకు కూడా మనం మెయిల్ చేయాలనుకుంటే ఈ కింద మెయిల్ ఆప్షన్ ఇస్తారండి. ఇక్కడ ఇది ఇంతకుముందు పైన ఉండేది, తెలుసు అంటే చేసేటట్టు కనబడేది, ఇది కిందకి ఇచ్చారు. చాలా మంది ఓవర్లుక్ ఇది మర్చిపోతారు. మీరే కాదు, నేను కూడా అప్పుడు మర్చిపోతాను మీకు చూడడం. ఇక్కడ ఎవరికి మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. ఓకేనా, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సెండ్ వితౌట్ ఫాలోఅప్. ఇక్కడ వీళ్ళు మల్టిపుల్ అంటే మీరు తర్వాత పంపించుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఇస్తాడు అంటే నెక్స్ట్ ఇంకోటి పెట్టుకోవడం ఇంకా మీరు అంతమంది అయినా సరే. అంటే యాక్చువల్ మనకి రిసిపియంట్కి ఇస్తాం కాబట్టి రిసిపియంట్ అడుగుతున్నాం. అది రోజు చూడండి మళ్ళీ అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం రిసిపియంట్కి ఇస్తాం. మనం ఏం చేస్తాం, మన కమ్యూనికేషన్ కోసం మనం ఆల్రెడీ ఇంటర్లో పెట్టుకున్నాం ఇక్కడ మన ఆఫీస్ వాళ్ళు. ఓకే, అది మీరు ఇది అవుట్పుట్ కాబట్టి మీరు ఎంతమందికి ఇచ్చుకోవచ్చు అండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. జీమెయిల్ అని పర్లేదు, ప్రైవేట్ మెయిల్ అని పర్లేదు. ఇది ఒకసారి చూడండి, మనకి సిటిజన్ నుండి వచ్చింది అనుకోండి, ఎడ్యుకేటెడ్ సిటిజన్ అయితే తన దగ్గర ఫైల్ తీసుకున్నప్పుడే మనం ఈమెయిల్ కూడా తీసుకుంటే, బాబు నీకు వచ్చిన ప్రొసీడింగ్ ని ఈమెయిల్కి పంపిస్తాను ముందే చెప్పేయచ్చు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. లేదు అంత ఎడ్యుకేటెడ్ కాదనుకోండి, మనం మాన్యువల్ ప్రాసెస్ లో మన ఆఫీస్ ఏం చెప్తే అది పోస్టర్ ఏదైనా చేయొచ్చు. ఇచ్చిన అడ్రస్ పెట్టి వాట్సాప్ లో అయితే వాట్సాప్ ఫోన్ నెంబర్ అయితే డౌన్లోడ్ చేసి పంపించుకోవచ్చు మొత్తం ఇంకంతే. నో ప్రాబ్లం. వాట్సాప్ ఏ విధంగానైనా మనం కాపీని ఇవ్వడం. కాబట్టి ఇంకా మాన్యువల్ సిగ్నేచర్ కొంతమంది అడగొచ్చు, మాకు ఇంకా స్టిల్ మాన్యువల్ సిగ్నేచర్ కావాలి, ఇంక్ సైన్ కావాలి, అవి లేవు. మనం జనవరి 15 తర్వాత అన్ని కూడా ఈమెయిల్, వాట్సాప్, ఏదన్నా రేర్ కేసెస్ లో హెచ్ఓడి చెప్తే మనం ప్రింటెడ్ కాపీ ఇస్తాం. ఓకేనండి, ఇనిషియల్ డిస్పాచ్ చేసేసాం. డిస్పాచ్ అని కూడా ఒక ఇష్యూ నెంబర్ అనేది మనకి చూపిస్తుంది, ఈ నెంబర్ అనమాట ఇది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే డిస్పాచ్ లో ఇష్యూలో ఉంటుంది. అదర్వైజ్ పైన కూడా ఇచ్చారండి. ఈ ఇష్యూ అనేది అర్థం ఏంటంటే డిస్పాచ్ చేయడానికి ఆ ఇష్యూ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఇది. ఇదే కాదో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒకసారి దీన్ని డిస్పాచ్ చేసామనుకోండి, ఇది కూడా ఆటోమేటిక్ గా ఒక రిసిప్ట్ గా మారి మన ఫైల్కే వచ్చి రిసిప్ట్ లో యాడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి డిస్పాచ్ చేసాం అది పోతుందని మనకి ఎటువంటి ఫీల్ అవసరం లేదు. అది మీరు చూడాలనుకుంటే మళ్ళీ మన ఇన్బాక్స్కి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఒకటే పెట్టాం, కానీ రెండోది ఏంటిది, ఇష్యూ నెంబర్ చూసారా, నెంబర్ వచ్చింది సేమ్ ఆ నెంబర్, ఈ నెంబర్ ఒకటే ఉంటుంది. అంటే ఇది ఒకటి మీరు ఇష్యూలో చూసుకోవచ్చు, అదర్వైజ్
ఇది ఫైల్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయ్యింది అనడానికి ఏంటంటే ఇది వచ్చి మన ఫైల్ కి ట్యాగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇది ఫైల్ అవుట్పుట్ అనేది అంటే ఫైల్ అనేది సర్కిల్ పూర్తి అయిపోయింది ఇప్పుడు దీని అర్థం. ఓకేనా, ఫైల్ అనేది పూర్తి అయిపోయింది. ఇదండి మన డ్రాఫ్ట్ అనేది యాడ్ అయిపోయింది, అటాచ్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఫైల్ అనేది మనం పూర్తిగా సక్సెస్ఫుల్ గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాం, డిస్పాచ్ చేసాం. డిస్పాచ్ చేసిన ప్రతి ఫైల్ కి కొన్ని డేస్ ఉంటాయి, ఒక వారం రోజులు 5 రోజులు క్లోజ్ చేయడానికి. అంటే మరి ఫర్దర్ యాక్షన్ దీని మీద రాదు అనుకోవడానికి మీకు ప్రతి ఫైల్ బట్టి ఉంటుంది. మీకు ఫైల్ మీకు తెలుసు, అది వారం ఉంటుంది, కొన్ని నెల ఉంటుంది, అలాగే టైం ఉంటుంది. మీకు మీ టైం ప్రకారం మీరు చూసుకొని ఆ ఫైల్స్ ని మీరు క్లోజ్ చేసుకోవాలండి. అదర్వైజ్ ఇవి మీకు పెండింగ్ లో చూపిస్తాయి. పెండింగ్స్ రిపోర్ట్ లేదంటే మీరు ఫైల్ చేయనట్టే ఉంటుంది, అంటే ఇది మీ దగ్గర ఉంది, వర్క్ చేయట్లేదు, అది క్లోజ్ చేయనంత వరకు. అలానే గాబరా పట్టి చేసేదండి. మీ ఫైల్ డేస్ ఉంటాయి కాబట్టి మీ డేస్ నే మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఫాలో అయిన తర్వాత మీరు ఇన్బాక్స్కి వచ్చి మీకు ఎవరైతే కేసు వర్కర్ ఉన్నారో వారికి ఆ ఫైల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రం క్లోజ్ ఆప్షన్ వస్తుంది. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఫైల్ ని ఓపెన్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓపెన్ చేసి ఇక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇన్బాక్స్కి వెళ్ళి ఒక 2-3 ఉన్నాయి అనుకోండి, ఒక రోజు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఇన్బాక్స్ లో చెక్ చేసుకుంటారు. మీరు టిక్ చేసుకొని చెక్ బాక్స్ టిక్ చేసుకొని మీరు క్లోజ్ ఆప్షన్ పెట్టుకుంటారు. మీద మీ దాంట్లో రాదు, వచ్చిందా? చూడండి చెప్పండి. చూడండి, మన ఫైల్ కాదు అనుకున్నప్పుడు మనకి ఏంటంటే దాన్ని పార్క్ అనే ఆప్షన్ వస్తుందండి. యాక్చువల్ గా పార్క్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ పార్క్ అంటే మీకు తెలుసు కదా, అంటే కోర్టు కేసెస్ కానీ లేదు ఒక ఫైల్ మనం చేస్తున్నప్పుడు మనం కన్ఫర్మేషన్ అడిగాం, వాటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేట్ అయింది అనుకోండి, ఒక 4 రోజులు 5 రోజులు లేట్ అయింది అనుకోండి, అది పార్క్ లో పెట్టి ఎందుకంటే మన పెండింగ్ లో చూపిస్తుంది ఫైల్ అనేది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక 4 రోజులు ఎక్స్ట్రా పడుతుంది అన్నారు అనుకోండి, వారం రోజులు, అంతవరకు ఫైల్ మన ఉంచుకోకూడదు, దాన్ని పార్క్ లో పెట్టేయాలి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని అన్పార్క్ చేసుకొని ఫైల్ అనేది రన్ చేసుకోవాలి. మల్టీపర్పస్ చూడండి, క్లోజ్ లో ఒక ఫైల్ అయిపోయింది, మనకి క్లోజ్ ఆప్షన్ వస్తుందండి. క్లోజ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నాం, నో నీడ్ ఫర్దర్ యాక్షన్ అంటే ఎటువంటి యాక్షన్ దానికి ఫర్దర్ గా ఉండదు అనుకున్నప్పుడు నో నీడ్ ఫర్దర్ యాక్షన్ అని మీరు ఇక్కడ రిమార్క్ ఇస్తారు. ఈ రిమార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు ఆ ఫైల్ యొక్క డెప్యుటేషన్ 3 years డెప్యుటేషన్ అనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ఫైల్ అప్పటికి డెప్యుటేషన్ అప్రూవ్ అయిపోయింది, మనం కాపీ ఇచ్చేస్తాం ప్రొసీడింగ్. తర్వాత ఇక్కడికి వచ్చి డెప్యుటేషన్ ప్రొసీడింగ్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ అండ్ ఆఫ్టర్ 3 years మే రిక్వైర్ అని పెట్టుకున్నారు అనుకోండి, మీరు మళ్ళా 3 years తర్వాత మీ సీట్ లోకి వచ్చిన పర్సన్ లేదా మీరే వెతుక్కోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క రిమార్క్ అనేది చాలా అర్థవంతంగా మీనింగ్ఫుల్ గా పెట్టుకోవడం అనేది అవసరం. రిమార్క్ తో పాటు సబ్జెక్ట్ కూడా ఉంది. సబ్జెక్ట్ లో కూడా మీరు ఏదైనా నేమ్ మెన్షన్ చేసినా అంటే ఆ ఒక సీక్వెన్స్ లో మెయింటైన్ చేయాలి. అంటే ఫర్దర్ నెక్స్ట్ వచ్చారు అనుకోండి, ఇప్పుడు 22A మొన్న ఇక్కడ మాకు 22A స్మాల్ ఏ 22 ఐకన్ ఏ ఒకటి అంటే ఆ విధంగా ఇచ్చారు. అంటే సబ్జెక్ట్ లో మీరు ఏదైనా ల్యాండ్ సంబంధించి కానీ ఏదైనా సబ్జెక్ట్ ఒక సీక్వెన్స్ ఒకేలాగా మెయింటైన్ చేసి ఫర్దర్ ఎవరు వచ్చినా సరే, మీరనే కాదు ఎవరైనా సరే ఎక్కడ సబ్జెక్ట్ బట్టి ఎత్తుక్కోవచ్చు. అంటే ఎక్కడ మీ దగ్గర ఉండకపోవచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ ఇంకొకరికి అవసరం అది ఫైల్ అనుకోండి మీ ఆఫీస్ లో, ఆ ఫైల్ ఎక్కడ ఉందో కూడా ఎత్తుక్కోవచ్చు. ఓకే, ఆ సబ్జెక్ట్ కూడా మీరు క్లియర్ గా పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు నో డీడ్ యాక్షన్ పెట్టుకుంటాం. ఓకే, సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్, ఫైల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఫైల్ మనం క్లోజ్ చేసాం కాబట్టి మనం దాన్ని రీఓపెన్ కూడా చేసుకోవచ్చు అవసరం అనుకున్నప్పుడు. దాని మీద ఫర్దర్ గా మరొక 4 తర్వాత ఇంకేదైనా ఎవరైనా అర్జీ పెట్టారు అనుకోండి ఇదే సేమ్ దీని మీద, మళ్ళీ దాన్ని మనం రీఓపెన్ చేసుకోవచ్చు. రీఓపెన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫైల్ రిపోజిటరీ థర్డ్ వన్ ఫైల్ రిపోజిటరీ అని ఉంటుంది. ఈ ఫైల్ రిపోజిటరీలో క్లిక్ చేసినప్పుడు మీకు క్లోజ్డ్ అని ఆప్షన్ ఉంది. క్లోజ్డ్ ఫైల్స్ అంటే మనం ఏ క్లోజ్ చేసినవన్నీ ఇందులో వస్తాయి. ఈ క్లోజ్డ్ ఫైల్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం క్లోజ్ చేసింది నో నీడ్ యాక్షన్ పెట్టుకున్నాం రిమార్క్స్. ఓకే, ఫైల్ రిపోజిటరీ థర్డ్ వన్ అంటే మీకు 1 రిసిప్ట్, రెండోది ఫైల్, మూడోది ఫైల్ రిపోజిటరీ. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి ప్యానల్ చూడండి, మీరు ఆర్ ఫర్ రిసీట్స్, ఎఫ్ ఫర్ ఫైల్స్, ఇక్కడ
ఒక ఫైల్ రిపోజిటరీ ఒక బ్లాక్ థింగ్ లాగా ఉంది చూడండి. ఫైల్స్ అన్ని లోపల పెట్టి ఒక ర్యాక్ లాగా ఉంది కదా. ఇది మీనింగ్ఫుల్ గా మనకు అర్థం అవడానికి ఇలా పెట్టారు. ఇందులో ఉన్నవన్నీ కూడా క్లోజ్డ్ ఫైల్స్. మనకి ఇందాక చెప్పినట్లుగా మామూలుగా అయితే మన రన్నింగ్ ఫైల్స్ అన్ని ఫిజికల్ ఫైల్స్ ఎలా ఉంటాయి, టేబుల్ మీద ఉంటాయి. అవసరం లేనివి క్లోజ్ అయిపోయినవి ర్యాక్ లో పెట్టేసుకుంటాం. సేమ్ అదే మీనింగ్ లో ఇక్కడ కూడా ర్యాక్ లోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఫైల్ క్లోజ్డ్ ఫైల్స్. ప్రతి క్లోజ్డ్ ఫైల్ కూడా అవసరమైతే మనం ర్యాక్ లో ఉండి ఫైల్ తెచ్చుకున్నట్లుగా మనం ఇక్కడికి వస్తాం చూడండి, రీ ఓపెన్, అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. మన సీట్ లో ఎంతకు ముందు ఎవరు కూర్చొని ఫైల్ పుటప్ చేసినా ఆ ఫైల్ అన్ని కూడా మనం రీ ఓపెన్ చేయగలం ఫిజికల్ ఫైల్ లాగా. ఇక్కడ అందుకనే మీకు ఇందాక చూపించిన విధంగా RF ఇక్కడ. ఇంకొక మాట, మీరు ఏదన్నా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఈ దీని గురించి చెప్తున్నాను. ఏది ఇన్బాక్స్ ఉందా, ఫైల్స్ ఉన్నాయా, చూడండి ఇక్కడ చూడండి. మీకు ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ప్యానల్ గురించి ఒకసారి చెప్పాలి. ఇక్కడ F అని ఉంది కదా, అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన ఫైల్ గురించి సంబంధించిన యాక్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ. ఈ ప్యానల్లో ఉన్నవన్నీ కూడా F అని ఉందిగా, ఇది కరెంట్ ఫైల్. ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, అదే F మీద కొడితే ఇదే వస్తుంది. ఇప్పుడు సే మీరు ఏదైనా డ్రాఫ్ట్ ఓపెన్ చేశారు, తర్వాత వీళ్ళు అక్కడ మళ్ళీ Fకి వచ్చారు, కరెంట్ ఫైల్. ఇది హోమ్ ఆఫ్ ద కరెంట్ ఫైల్. ఇక్కడ చూడండి మూమెంట్. ఈ ఫైల్ యొక్క హిస్టరీ చూడాలనుకోండి, అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎవరు చేశారు, ఎవరికి పంపించారు, ఈ హిస్టరీ అంతా ఉంటది. టైమింగ్స్ ఉంటాయి. మూమెంట్ అంటే అంతే కదా. ఫిజికల్ ఫైల్లో మనకు అది ఉండేది కాదు. ఇక్కడ అంతా మనకి ఫింగర్ టిప్స్ మీద ఉన్నట్టే. తర్వాత ఇక్కడ చూడండి డీటెయిల్స్, డ్రాఫ్ట్. మీకు ఇందాక చూపించినట్లుగా న్యూ డ్రాఫ్ట్ కొట్టచ్చు, ఒక డ్రాఫ్ట్ పెట్టాను. మీకు ఇందాక ఒక మాట చెప్పాం ఏంటంటే ఇక్కడేమో అప్లోడ్ ఉంది, ఇక్కడేమో అటాచ్ ఉంది. రెండు ఒకటే కదా అనుకుంటారు, కాదు. రెండు మీనింగ్స్ ఒకటి కాదు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, మన ఈ డ్రాఫ్ట్ లో ఫైనల్ లెటర్ అంతా కూడా ఈ వైట్ ప్లేస్ లో మనం టైప్ చేసుకుంటాం. అదే లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీస్ అనుకోండి, లేదా లిస్ట్ ఆఫ్ ప్రమోషన్ కి సంబంధించి 10 నేమ్స్ పెట్టాం. మనం 10 నేమ్స్ మనం ఇక్కడ టైప్ చేసేసాం అనుకోండి. మన HOD గారు లేదంటే అప్రూవింగ్ అథారిటీ ఏమన్నారంటే 10 కాదు, ఆ ముగ్గురు ఎలిజిబుల్ కాదని తీసేశారు. మనం మామూలుగా అయితే ఇక్కడే టైప్ చేసాం అనుకోండి, ఆ 3 నేమ్స్ ని డిలీట్ చేసేయచ్చు. అదే మనం ఒకవేళ అప్లోడ్ చేసి ఉంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, మన ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీకి కింద లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఒక 100 ఉన్నారనుకోండి, 100ని మనం ఏం చేస్తామంటే అటాచ్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఇక డైరెక్ట్ గా అప్లోడ్ చేసేయచ్చు. ఎప్పుడు ఈ నోట్లోనే ఎంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ అని చెప్పి ఫైనల్ అయిపోతే మనం డైరెక్ట్ గా ఇక్కడ అప్లోడ్ చేసేస్తే ఆ లెటర్ కి అటాచ్ అయ్యి ఆ నేమ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఆ థింగ్స్ అంతా ఇక్కడికి PDF రూపంలో మారిపోతుంది. ఓకేనా, నో డౌట్. అది కాకుండా ఇక్కడ అటాచ్ ఉంది. అటాచ్ అంటే దానికి కేవలం రిఫరెన్స్, దాని మీద సైన్ అవ్వదు. ఎస్, ఓన్లీ మీరు ఏమైనా సపోర్టింగ్ గా పెట్టాలనుకుంటే మాత్రమే అటాచ్. ఫర్ అటాచ్మెంట్ దేర్ విల్ బి నో సిగ్నేచర్. ఈ ఎంక్లోజర్స్ కూడా మీరు ఏంటంటే పబ్లిక్ ఇస్తాం అనుకున్నప్పుడు కాకుండా మన ఇంటర్నల్ గా అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం డ్రాఫ్ట్ ఇష్యూ చేసాం అనుకోండి, ఈ అటాచ్మెంట్స్ కూడా వెళ్తాయి. ఓకేనా, అదొకటి చిన్న ఇది ఉంది ఇందులో. ఇక్కడ చూడండి అప్లోడ్ దగ్గర మీరు ఏం పెట్టినా దాని మీద సైన్ అయిపోద్ది, గుర్తుపెట్టుకోవాలి, సైన్ అయిపోద్ది. ఇప్పుడు పాతది ఎప్పుడుదో రెఫరెన్స్ గా పెట్టేదాన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేస్తే ఆల్రెడీ సైన్ అయిపోయిన ఫైల్ ని మళ్ళా సైన్ కి పంపించినట్టు. అది చేయకూడదు. కలెక్టర్ సార్ దగ్గరికి ఇలాంటి కేసులు వచ్చాయి. కాబట్టి గమనించండి, ఏది అప్లోడ్ చేయాలి, ఏది అటాచ్ చేయాలి. దేని మీద సైన్ రావాలంటే దానికి మాత్రమే అప్లోడ్ ఆర్ టైపింగ్. ఇక్కడ అటాచ్ అంటే సిగ్నేచర్ రాదు. ఇది క్లియర్. ఇక్కడ కలర్స్ కూడా చెప్తున్నాం మళ్ళీ ఒకసారి.
చూడండి, డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు కూడా ఇలా వైట్ కలర్, నోటింగ్ అనేది ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఫైలు ఒక డార్క్ పింక్ కలర్ లో వచ్చింది, అవునా? పింక్ కలర్. ప్రతిదానికి కూడా కలర్ ఉంది. ఈవెన్ రిసీట్ కూడా అప్లోడ్ చేయడమే, వైట్ కలర్ అప్లోడ్ చేయడం. క్లియరా? ఇవన్నీ కలర్స్. ఓకే, ఓకే అండి. ఇప్పుడు మన ఫైల్ అయితే క్లోజ్ చేసాం, కానీ ఈ ఫైల్లో మనం మన ఇంట్రా యాప్స్ లో డిస్పాచ్ చేసాం. ఒకటి మెయిల్ చేసాం, ఒక ఇద్దరికి డిస్పాచ్ చేసాం. అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ మీ 5th వన్ రిసీవ్డ్ లెటర్స్ నాకు ఆప్షన్ ఉంటుందండి. రిసీవ్డ్ లెటర్స్ ఇది మన ఇంట్రా యాప్స్ లో మనం పంపించాం, ఇన్ఫర్మేషన్ పర్పస్ పంపించినప్పుడు మనం ఎవరికైనా పంపించుకోవచ్చు. కాబట్టి అది మనం ఎవరికి పంపించినా సరే వాళ్ళకి రిసీవ్డ్ లెటర్స్ లో ఉంటుంది. ఈ రిసీవ్డ్ లెటర్స్ లో మనం పంపించిన డ్రాఫ్ట్ అనేది ఈ ఇంట్రా యాప్స్ లో ఉంటుందండి. ఇందాక మనం డ్రా చేసాం కదా, ఇది మనం ఇక్కడ నుంచి కూడా ఈయన ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ప్రింట్ అవుట్ తీసి ఇచ్చుకోవచ్చు. అదర్వైజ్ సేవ్ చేసుకుని మెయిల్ చేసుకుని వాట్సాప్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా చేసుకోవచ్చు. అదర్వైజ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఫైల్ పుటప్ చేయాలన్నా సరే దీన్ని ఇంకా వాళ్ళ డ్రై రైట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంకా మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ ఇష్టం. ఒకవేళ దీని మీద ఇంకో ఫైల్ రన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ వాళ్ళకి యాక్షన్ ఉంటుంది, డైరేజ్ అని. మళ్ళీ డైరేజ్ అంటే దట్ మీన్స్ బ్రౌజ్ అండ్ డైరేజ్. మళ్ళీ దీనికి రిసిప్ట్ గా కన్వర్ట్ అవుతుంది. దీని నుంచి ఇంకో ఫైల్ చేసుకుంటారు. అదర్వైజ్ ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్ అనుకుంటే ఆయన ఇష్టం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అంతే కదండి. ఈలోగా ఆ ఫైల్ ఏమాత్రం మళ్ళీ రీబ్యాక్ అయినా లేదు, ఈలోగా ఆ క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ అయినా అప్పుడు ఆ లాగిన్ అనేది ఎలా క్లోజ్ చేయాలి సార్? ఆ ఫైల్ ఎలా క్లోజ్ చేయాలి? మామూలుగా ఫిజికల్ గా ఉన్నప్పుడు మీరు ఫైల్ మీరు పర్సన్ కి ఇవ్వాలనుకోండి, అక్కడ ఉంటేనే ఇస్తామా? పర్సన్ లేకుండా ఇవ్వలేం కదా. అతను కాకపోతే ఆ సీట్ లోకి ఇంకొకరు వస్తారు. ఆ పర్సన్ వేరే దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఆ ఫైల్ అనేది మనకు రీబ్యాక్ అయితే ఆ పర్సన్ రీబ్యాక్ ఎలాగైపోతుంది అంటే ఆ సుపీరియర్ మళ్ళీ సుపీరియర్ దగ్గర లేదు కదా ఫైల్. ఒక నిమిషం కన్ఫ్యూజన్ వద్దు. కన్ఫ్యూజ్ కాదండి, ఒకసారి నేను చెప్పేస్తున్నానండి. మీరు మాన్యువల్ ఇప్పుడు ఉన్నారు, ఒక ఫైల్ నాకు పంపించాను. పంపించిన తర్వాత మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎవరు పంపిస్తాను ఫైల్ ని? ఎస్, అదే విధంగా ఆ సీట్ లోకి మీరు ఎవరినో ఒకటి పెట్టి మ్యాపింగ్ చేస్తాం కదా, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫైల్ అలా పంపిస్తారు. పర్సన్ కాదు, అక్కడ మీరు సీట్ లాగిన అంతే. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు సో దట్ మీరు అడగొచ్చు. సూర్యప్రకాష్ గారు ఇప్పుడు మాట్లాడండి, మీకు కనపడుతుందా? సార్ మరి చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మాకేంటంటే ఎంక్వైరీ ఫైల్స్ చాలా వస్తుంటాయి సార్. కొన్ని డివిడీలు పెన్ డ్రైవ్స్ కూడా వస్తాయి, ఆడియోస్ అండ్ వీడియోస్. ఇప్పుడు ఉన్నటువంటి నోటింగ్ లో వాటిని అప్లోడ్ చేసే అవకాశం లేదు ఎంక్వైరీ ఫైల్స్ లో. ఓకే, హలో సార్, వాటిని ఏ విధంగా అప్లోడ్ చేయాలి? ఇప్పుడు డిజిటలైజ్డ్ ఆఫ్ రికార్డింగ్స్ కదా ఇవన్నీ కూడా రికార్డ్స్ మనకి. ఈ ఆఫీస్ లో అసలు ప్రావిజనే లేదు ఎక్కడ కూడా, వీడియో కానీ ఆడియో కానీ అప్లోడ్ చేసుకోవడానికి. ఎందుకంటే మాకు మా డిపార్ట్మెంట్ లో చాలా డిసిప్లినరీ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని మేము రికార్డ్ చేస్తాము ఎంక్వైరీస్ లో, వాటిలో కూడా సర్టెన్ థింగ్స్ హావ్ టు బి అప్లోడెడ్. కాదండి, మాన్యువల్ గా చేసేటప్పుడు మాన్యువల్ ఫైల్ సిస్టమ్ లో ఫైల్లో ఏమేమి పెడతామో అవన్నీ ఇక్కడ పెడతామండి. అయితే ఫైల్లో పెట్టలేని మామూలు రెఫరెన్స్లు మీరు అన్నట్టుగా ఆడియో వీడియో ఏమైనా ఫుటేజ్లు ఆ రెఫరెన్స్లు ఆ థింగ్ అయితే మాత్రం మనకి డైరెక్ట్ గా ఇందులో అప్లోడ్ చేయడం అనేది లేదండి. దానికి డైరెక్ట్ గా ఫిజికల్ గా ఇది స్పెషల్ కేసు అంతే కదా. ఇదో స్పెషల్ కేసు. ఎస్, రెగ్యులర్ ఫైల్స్ అన్ని కూడా మీరు మాన్యువల్ గా ఎలా చేసేవారో అలా చేయండి. ఈ పర్టికులర్ దాని విషయమై మీ హెచ్ఓడి గారి దగ్గర నుండి పర్టికులర్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకోండి, దాని ప్రకారం మూవ్ అవ్వండి. ఎస్, నెక్స్ట్. అలాగే సార్. ఓకే సార్, మరొకటి మనకి ఇప్పుడు నోటింగ్ డ్రాఫ్టింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మేము అలైన్మెంట్స్ తర్వాత ఫార్మాటింగ్ చేసేటప్పుడు
ఇనీషియల్ గా అప్లోడ్ చేసినప్పుడు చాలా బాగా ఉంటుంది, కనబడుతుంది. బట్ వేరేజ్ అప్రూవ్ అయిన తర్వాత మాకు మళ్ళీ డౌన్లోడ్ చేసేసరికి ఏమవుతుందంటే అసలు అలైన్మెంట్స్ ఫార్మాట్స్ పూర్తిగా పాడైపోతున్నాయి సార్. మీరు సింప్లిఫికేషన్ ఇది ఒకసారి గమనించండి, నేను చెప్తాను. మీరు ఫైల్ ప్రాసెసింగ్ అనేది ఇది ఒక స్కిల్లేనండి. మామూలుగా మనం ఏదన్నా స్పేస్ ఇవ్వాలనుకోండి, ఒక సింగిల్ స్పేస్ ఇస్తాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే కొద్దిగా గ్యాప్ కావాలనుకోండి, ఒక 50 స్పేసులు కొడతారు. నిజానికి అది తప్పు. అది ట్యాబ్ ఇవ్వాలి. ట్యాబ్ ఉంది, ట్యాబ్ ఇవ్వాలి. ఈ ఫైల్ ప్రాసెసింగ్ ఫార్మాటింగ్ లో మీరు నిర్దిష్టంగా ఇవ్వబడిన రూల్స్ ప్రకారం అక్కడ ఇచ్చిన టూల్స్ వాడి మీరు ఒకవేళ ఫార్మాటింగ్ చేస్తే అది పాడవదు. ఏది పాడైపోద్దంటే మీరు ఆల్రెడీ వర్డ్ లో టైప్ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు, చూడగానే బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటదంటే అది మీ మార్జిన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మీ మార్జిన్ పీడిఎఫ్ గా మారిపోయినప్పటికీ మామూలుగా ఉండేటప్పటికి చిన్న గ్యాప్ ఉంది. కాబట్టి ఏం చేయాలంటే కొద్దిగా స్పేస్ ఎక్కువ పెట్టుకొని ఫార్మేటింగ్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఉన్న టూల్స్ వాడి మీరు ఫార్మేటింగ్ చేయండి, ఏ ప్రాబ్లం రాదు. నెంబర్ 3 ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్లు ఇవ్వడం. ఒక్క నిమిషం. ఎక్స్ట్రా స్పేస్లు ఇవ్వడం లేదా ట్యాబ్లు సరిగ్గా కొట్టకపోవడం అలాంటివి చేయడం వల్ల మీకు జిగ్జాగ్ అయిపోతుంది. స్పేస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఇవ్వాలనుకుంటే ట్యాబ్ వాడాలి. అదే విధంగా నంబరింగ్ కానీ, బుల్లెట్స్ కానీ, టేబుల్ కూడా మనకు అక్కడ ఇచ్చిన ఫార్మేటింగ్ ప్రకారం మీరు వాడాలి ఫార్మేటింగ్. అలా కాకుండా మీకు ఇష్టమైనట్టు టేబుల్ ఎక్కడిదో కాపీ చేసి పేస్ట్ చేస్తే కనిపిస్తుంది, కానీ సైనింగ్ అయ్యేసరికి అది పోతుంది, లేదా వేరుగా వస్తుంది, లేదా బార్డర్ ఎక్కువ రావడం, మార్జిన్ ఎక్కువ రావడం, న్యూ లైన్ రావడం, న్యూ పేజ్ లోకి వెళ్ళిపోవడం. మీరు కొత్తది ఒక కేసు చూసాను నేను. అప్రూవింగ్ అథారిటీ సైన్ వరకు డ్రాఫ్ట్ లో పైన కనిపిస్తుంది, కిందకి వెళ్ళేసరికి ఏమో అది కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకో చెప్పమంటారా? సైన్ అయ్యేటప్పుడేమో నేమ్ ఉంటది కదా, సే బై నేమ్ అంటాం, మనం చిన్న ప్లేస్ ఇచ్చి ఉంటాం. అది ఏమవుతుంది, ఒకవేళ నేమ్ 2 లైన్స్ లో కొద్దిగా పెద్ద నేమ్ అనుకోండి, అది వెంటనే న్యూ లైన్ తీసుకొని సైన్ తో సహా కింద పేజ్కి వెళ్ళిపోతుంది. గమనిస్తున్నారా? అందుకనే మనం ఏం చేయాలంటే కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉండేటట్టుగా ఆ మార్జిన్స్ సెట్ చేసుకోవాలి. మనము డేట్ పెట్టేటప్పుడు, లేదంటే సైన్ పెట్టినప్పుడు, లేదంటే నేమ్ పెడుతున్నామంటే దానికి తగినట్టుగా మీరు ఆ ప్లేస్ ని వదులుకోవాలి. ముందే డ్రాఫ్ట్ క్రియేట్ చేసినప్పుడే ప్లేస్ ని వదులుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావండి, న్యూ లైన్స్ వెళ్ళిపోవడం. అందుకనే మార్జిన్ కొద్దిగా ఎక్కువ వదులుకుంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటే అదే సెట్ చేసేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, అంటే మీరు చెప్పేటప్పుడు ఈ నోటింగ్ లో కూడా టేబుల్స్ మనకి డేటా ఎక్కువగా ఉంటుంది. అటువంటి టేబుల్స్ ఏంటంటే ఒక 40-50 లైన్స్ గానీ ఏమైనా ఉంటే అది కాపీ పెట్టి చేసినా సరే అలైన్మెంట్ తప్పిపోతుంది. అంటే మీరు చెప్పినట్టుగా కూడా ఓన్లీ ఈ ఆఫీస్ లోనే టేబుల్ చేసుకోవాలి. ఈ ఆఫీస్ లో టేబులే వాడండి. మీరు ఒకవేళ మీకు 100 నేమ్స్ ఉన్నాయి, ఇవి అసలు మారవు అని అనుకుంటే మీకు అక్కడ ఏముంది ఆప్షన్, అప్లోడ్ ఆప్షన్ ఉంది, అది కూడా వాడుకోవచ్చు. అప్లోడ్ అయితే మీరు ఏ విధంగా పెట్టారో ఆ విధంగా పీడిఎఫ్ అయిపోతుంది. ఎస్ అండి. ఇంకేదైనా క్వశ్చన్? మీరు లేకపోతే మనం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. నో సార్, వి హావ్ a question sir. yes సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ చెప్పండి, మీ వాయిస్ ఆడిబుల్ గానే ఉంది. సార్ shall I continue or some other person sir? చెప్పండి వెంకటరమణ గారు, చెప్పండి. వెంకటరమణ గారు, ప్లీజ్ ప్రొసీడ్. సార్ అంటే ఇప్పుడు మనం ఈ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో నోట్ కొడతాం కదా సార్, ఆ నోట్ గ్రీన్ నోట్ లో కొట్టమన్నారు కదా. హలో మీరు అడిగేయండి. హలో వెంకటరమణ గారు చెప్పండి. హలో వెంకటరమణ గారు. హలో వెంకటరమణ గారు, కిరణ్ గారు. హలో మీకు వాయిస్ సార్, నా వాయిస్ గారు. హలో హలో కిషోర్, నా వాయిస్ వస్తుందమ్మా? వస్తుంది సార్ మీది. ఓకే అతను డిస్కనెక్ట్ అయిపోయారు.
నెక్స్ట్ నెక్స్ట్ సార్ వాయిస్ వస్తున్నదండి? అది వస్తుంది, చెప్పండి. సార్ అది ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు గ్రీన్ నోట్ లో మనం నోట్ రాస్తా ఉన్నారు కదా, హలో, గ్రీన్ నోట్ క్వశ్చన్ అడిగే వాళ్ళు పూర్తిగా అడిగేయండి. మీరు మధ్యలో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్లుగా ఓకే వింటున్నాం అని చెప్పలేం కదా. మీరు క్వశ్చన్ పూర్తిగా అడిగేయండి, మేము వింటున్నాం. సార్ ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు గ్రీన్ నోట్ కొట్టమన్నారు కదా, ఆ గ్రీన్ నోట్ సార్ దగ్గరికి వెళ్తుంది. ఆ సార్ దగ్గరికి గ్రీన్ నోట్ మళ్ళీ సార్ కరెక్షన్ చేసే ఫెసిలిటీ ఏమైనా ఉన్నదా? ఒకసారి వినండి, గ్రీన్ నోట్ అంటేనే అది మారదు, సీట్ టు సీట్ అది మారదండి. ఇప్పుడు విన్న వాళ్ళని మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఒకసారి వింటున్న మీరు కూడా విన్నారు కాబట్టి, మనము రిసీట్ ని మార్చగలమా? రిసీట్ అప్లోడ్ చేసి దానిలో మార్చడం అనేది లేదు. గ్రీన్ నోట్ మార్చగలమా? లేదు. గ్రీన్ నోట్ కూడా సీట్ టు సీట్ కమ్యూనికేషన్ మార్చలేము. తర్వాత రెఫరెన్స్ లో అప్లోడ్ చేసాం, దానిలో ఏమైనా ఎడిట్ చేయగలమా? చేయలేము. పూర్తిగా రెఫరెన్స్ తీసేయడమే. అది కూడా ఎప్పుడు సీట్ టు సీట్ కమ్యూనికేషన్ అయిపోతే అది కూడా తీయలేము. ఇంకా రెఫరెన్స్ డిలీట్ చేయడం లేదు. ఒక్కసారి ఫైల్ మూవ్ అయిందంటే అందులో ఏదో ఒక పార్ట్ ని వాళ్ళు వాడుకొని ఉంటారు కదా రెఫరెన్స్ గా. కాబట్టి అప్లోడ్ చేస్తే ఇంకా లేదు అనుకోండి, డిలీట్ చేయడం లేదు. తర్వాత కేవలం డ్రాఫ్ట్ మాత్రమే, అది కూడా సైన్ అయ్యే వరకు ముందు వరకు మాత్రమే మనం మాడిఫై చేయాలి. అర్థమైందండి? ఈ ఫైల్ ప్రాసెసింగ్ మొత్తంలో డ్రాఫ్ట్ ని సైన్ అవ్వడానికి ముందు వరకు మార్చగలం. ఒకసారి సైన్ అయితే ఇంకా ఏది మార్చలేము. సార్ నేను అడిగింది డ్రాఫ్ట్ గురించి కాదు, నోట్ గురించి అండి. చెప్పండి. అది ఇప్పుడు మనం నోట్ అంతా కూడా గ్రీన్ నోట్ అంటే ఎల్లో నోట్ వద్దన్నారు కదా. అవునండి. ఆ నోట్ లోనే రాసిన దాంట్లో ఏమైనా కరెక్షన్ చేయడానికి అవకాశం ఉన్నదా లేదా అని. కాదండి, నోట్ అనే దాని మీనింగ్ ఏంటి? నోట్ మీనింగ్ ఏంటంటే మరొకసారి చెప్తున్నా, సీట్ టు సీట్ కమ్యూనికేషన్. సార్, సో అండ్ సో రిక్వెస్ట్ హ్యాస్ కమ్ అండ్ సో అండ్ సో అవుట్పుట్ ఐ హావ్ కెప్ట్ ద డ్రాఫ్ట్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్, లైక్ దట్. మీరు ఒక మ్యాటర్ రాస్తారు, సార్ ఒక ఫైల్ వచ్చింది, అర్జీ వచ్చింది, దానికి సంబంధించి డ్రాఫ్ట్ పెట్టాను, ఇది మెయిన్ పాయింట్, రెఫరెన్స్ లో యాడ్ చేశాను. పేజ్ నెంబర్ రెఫరెన్స్ లో పేజ్ నెంబర్ 3లో ఆయన అడిగిన రిక్వెస్ట్ కి అర్జీకి సంబంధించిన సపోర్టింగ్ పాయింట్ ఉంది అని రాస్తారు. ఇది మెయిన్ థింగ్. దాన్ని ఎడిట్ చేయడం లేదు, అది నెక్స్ట్ సీట్ కి వెళ్ళింది. సీనియర్ అసిస్టెంట్ రాస్తారు, సార్ జూనియర్ అసిస్టెంట్ రాసింది కరెక్టే, అయితే పేజ్ నెంబర్ 3లో 4th పారాగ్రాఫ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనే పాయింట్ యాడ్ చేశాడు. నెక్స్ట్ తర్వాత సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళింది, సూపరింటెండెంట్ గారు రాస్తారు, సార్ ఫైల్ మే బి అప్రూవ్డ్ అని. సో హెచ్ఓడి లేదా అప్రూవింగ్ అథారిటీ చూసారు, ఏది జూనియర్ అసిస్టెంట్ రాసిన పేజ్ నెంబర్ 2లో పారాగ్రాఫ్ 1 చూసాడు. తర్వాత సీనియర్ అసిస్టెంట్ రాసిన పేజ్ నెంబర్ పారాగ్రాఫ్ 3 కూడా చూసారు. ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఆయన అప్రూవ్ చేస్తారు. ఇక్కడ నోట్ ని ఎడిట్ చేసే కాన్సెప్ట్ లేదు కాదా? చెప్తాను. ఇంకో విషయం, మీరు నోటింగ్ అనేది తప్పు రాసినని ఫీల్ అవుతున్నారు కాబట్టి, తప్పు రాసినప్పుడు ఏమవుతుంది, మీ సూపర్వైజర్ చూసి ఎక్కడైతే మీరు తప్పు చేస్తున్నారో జస్ట్ ఆయన ఒక నోట్ పెడతారు అనమాట, చేంజ్ ద నోట్ అని రాసి. ఆయన మీరు ఎక్కడెక్కడ చేశారో మీరు మాన్యువల్ గా కలిసి అయినా చేసుకోవచ్చు. అది ఆ ఫైల్ అనేది మీకు సెండ్ బ్యాక్ అయిపోతుంది. సెండ్ బ్యాక్ అయిపోయిన తర్వాత మీ ప్రీవియస్ నోటింగ్ మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఎక్కడ ఎడిట్ చేయాలనుకున్నారో అక్కడ మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ మీరు సెండ్ చేయాలండి. అప్పుడు కొత్త నోట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీరు ఫస్ట్ నోట్ 1 చేశారు, నోట్ 2 మీ సుపీరియర్ మీకు నోటింగ్ మార్చమన్నారు, తర్వాత మీరు నోటింగ్ మార్చారు అంతే తప్ప. కానీ ఒకసారి కానీ మీరు సెండ్ చేసిన నోట్లో మీరు కూడా దాన్ని మార్చలేరు. మళ్ళీ మీ దగ్గరికి ఫైల్ వచ్చినాక ఆ నోట్ మీరు చేంజ్ చేసుకోవడమే తప్ప. ఓకేనా? ఓకే సార్. ఒకసారి నోట్ అనేది రికార్డ్ అండి, ఇది రికార్డ్స్ అండి ఇవి, అంటే దాన్ని మీరు చేంజ్ చేయాలి, మళ్ళీ కొత్త రికార్డ్ పెట్టుకోవడమే. ఓకే సార్. అనిల్ కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రికార్డ్ అవుతుంది. అనిల్ కుమార్ గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ ఇప్పుడు మనకి డ్రాఫ్ట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఆప్షన్ ఉంది కదా సార్, అప్లోడ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్. అది మనం Yes. డాక్యుమెంట్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే దాంట్లో డిజిటల్ సైన్ రావట్లేదు సార్. అంటే మీకు ఒకటేనండి, డిజిటల్ సైన్ ఒక పేజ్ వస్తుంది కదా, డిజిటల్ సిగ్నేచర్ అంటే ఒక పేజ్ వస్తుంది. అది ఎక్కడ కావాలని మీరు పొజిషన్ పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ సిగ్నేచర్ ద్వారా పెట్టారు. అంటే ఆల్రెడీ అక్కడ ఏదైతే పీడిఎఫ్ ఉందో సార్, ఆ పీడిఎఫ్ మనం అప్లోడ్ చేయమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చూపించేటప్పుడు డ్రాఫ్ట్ మనం ఇక్కడ వ్యూ డ్రాఫ్ట్ అండ్ ఇది ఉంది కదా, అక్కడ చేసేటప్పుడు మనం కాపీ పేస్ట్ చేసేస్తే దాని మీద వస్తుంది సార్, డిజిటల్ సైన్ వస్తుంది. కానీ మనం ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ని అప్లోడ్ చేసాం అనుకోండి, ఒక డ్రాఫ్ట్ పీడిఎఫ్ ని కానీ డాక్యుమెంట్ ని కానీ అప్లోడ్ చేస్తుంటే దాని మీద డిజిటల్ సైన్ రావట్లేదు సార్ మనకి. మీరు అవునండి. ఇప్పుడు డ్రాఫ్ట్ లో బాడీలో ఏమైనా టైప్ చేస్తున్నారా, అసలు ఏమీ లేదా? ఇంకా లేదు సార్, ఎంటీగా ఉంచేస్తాము. ఎంటీగా ఉంది. తర్వాత మీరు అవును సార్. అప్లోడ్ చేస్తారు. అవును సార్, Attach అప్లోడ్ కాదు. చేస్తాం. Attach Attach కాదు, కాదు సార్, upload upload. చేస్తారు. అవును సార్, అప్లోడ్ చేస్తారు. అయితే ఏ పేజ్ లో కూడా సిగ్నేచర్ రావట్లేదు అంటారా? రావట్లేదు సార్, రావట్లేదు. అప్పుడు సార్, let me clear. ఎక్స్క్యూజ్ మీ సార్ ఒకసారి. సార్ నేను అప్పుడు draft సార్, నేను డ్రాఫ్ట్ చెప్పిన ఆయన స్టేటస్ ఏముంది మీరు చెప్పినటువంటి సైన్ చేసేటప్పుడు? సార్ డ్రాఫ్ట్ స్టేటస్ ఏమొస్తుంది అప్పుడు? మీరు ఎప్పుడు చేశారు? డ్రాఫ్ట్ ఎప్పుడు చేశారు? స్టేటస్ ఓన్లీ నేమ్ ఏదైతే అప్రూవర్ నేమ్ ఉందో, అంటే ఎంప్లాయర్ నేమ్ ఉందో, ఎంప్లాయర్ నేమ్ మాత్రమే వస్తుంది సార్. ఆఫీసర్ నేమే వస్తుంది తప్ప కింద డిజిటల్ సైన్ రావట్లేదు. అంటే స్టేటస్ Sir, shall I speak? స్టేటస్ లో అప్రూవ్డ్ సైన్ అన్నట్టు ఆప్షన్స్ వస్తాయి కదా, అప్రూవ్డ్ అనే వస్తుంది. అంటే మీరు సైన్ చేయలేదన్నమాట. మీరు సైన్ చేశారనుకోండి, Sir. మీరు ఆటోమేటిక్ గా ఒక పెట్టింది ఒక పీడిఎఫ్ No, no. కాబట్టి పీడిఎఫ్ ని మనం సార్ నన్ను అప్లోడ్ మాట్లాడండి చేసాము. సార్. పీడిఎఫ్ అంటే ఇంకా పీడిఎఫ్ లుగా మారి సార్ నేను మాట్లాడినా సార్. సరే, అంటే సార్, నేను సార్ ఆయన చెప్పింది ఏంటంటే సార్, మనం చేసేటటువంటి వర్డ్ డ్రాఫ్ట్ కాకుండా ఆ చేసిన దాన్ని టెంప్లెట్ గానీ పీడిఎఫ్ గానీ అప్లోడ్ చేస్తే డిజిటల్ సైన్ రాదు. ఓన్లీ వస్తుంది డ్రాఫ్ట్ టైప్ చేసి రాదండి, పీడిఎఫ్ మీద రాదు డిజిటల్ సైన్. ఏ పీడిఎఫ్ మీద కూడాను రాదు సార్. కాదండి, ఏ పేజా మీరు అనేది? No, లేకపోతే ఆ సార్ అడిగింది ఏంటంటే ఒక డ్రాఫ్ట్ టెంప్లెట్ గానే పీడిఎఫ్ చేసేసారు, చేసి అప్లోడ్ చేశారు. చేసినటువంటి దాని మీద ఎటువంటి సైన్ రాదు యాక్చువల్ గా. ఓన్లీ మనం డ్రాఫ్ట్ చేసినటువంటి టైపింగ్ అయితే మాత్రం వస్తుంది. ఆహా, ఇప్పుడు మీకు పేజ్ ఇంకా మీరు అసలు ఏమీ టైప్ చేయట్లేదా? ప్రొసీడింగ్ లో, చెప్పింది అదే draft సార్. లో. ఆయన చెప్పింది అదే, ఒక డ్రాఫ్ట్ ని అప్లోడ్ చేస్తున్నారు ఆయన, కాపీ పేస్ట్ చేయకుండా అప్లోడ్ చేసే ఆప్షన్ ప్రకారం పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద డిసిషన్ రాదు. కాదండి, ఒక చిన్నది, మీరు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ వాడి ఏమన్నా పెడుతున్నారా, అసలు ఏమీ లేదా? పెడతాం సార్, అది వర్డ్ టైపింగ్ లో పెడతాము సార్, అది వర్డ్ టైపింగ్ లో పెడతాము. అనిల్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఒక డ్రాఫ్ట్ ని అప్లోడ్ చేయడం, కాపీ పేస్ట్ కాదు, ఒక పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తున్నారు ఆయన, ఇప్పుడు అది కాబట్టి upload దాని మీద చేస్తే- రాదు. ఒకసారి వినండి, చిన్నది, మీకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే, చెప్పండి. అందరూ వినండి, మీరు అప్లోడ్ చేసిన తర్వాత బై నేమ్ అప్రూవలా లేకపోతే హ్యాష్ ట్యాగ్ ఏదైనా వాడి పెడతామా? అసలు ఏమి పెట్టకుండా అలా వదిలితే ఏముంటది? ఏమీ రాదు కదా. ఒక పీడిఎఫ్ మీరు చివరిలో ఇంకొకటి సిగ్నేచర్ కి ప్లేస్ కూడా ఉంది. మీరు ఒకవేళ డ్రాఫ్ట్ అప్లోడ్ చేస్తే ఏ ప్లేస్ లో సిగ్నేచర్ కావాలన్నది కూడా ఉంది. అప్లోడ్ ఏం చేయాలి? సిగ్నేచర్ ఒకసారి ఆ ఒక్క దాని గురించి ఇదంతా ఆపక్కర్లేదు. ఓకే, మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఎవరికన్నా అలా రావట్లేదంటే అడగొచ్చండి. కేస్ టు కేస్ మనం చూద్దాం. ఓకేనా? ఒకసారి చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ సార్ నా దగ్గర మరో చిన్న డౌట్. అనిల్ గారు మీది మనం చూద్దామండి. మీరు Okay, sir. రావట్లేదు కాబట్టి నేను చూస్తాను పర్టికులర్ గా. ఓకే, Thank you, సార్ sir. నర్సనపేట ఎంపీఓ గారు, నర్సనపేట ఆయనకి ఎంపీఓ గారు. రాలేదు, మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్. నర్సనపేట సార్, ఎంపీఓ నమస్తే గారు. సార్. చెప్పండి సార్, నమస్తే. నర్సనపేట ఎంపీఓ. సార్ మీరు చెప్పింది నర్సన్పేట ఎంపీడీ రెస్పాండింగ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చెప్పింది మాకు బాగానే అర్థమైంది, కానీ మీరు మాకు కైండ్లీ సార్ ఈవేళ మాకు ట్రైనింగ్ ఇచ్చిందంతా కూడా మన పీడిఎఫ్ లోని పీపీటీ రూపంలో ఇస్తే మా అందరికి ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు ఈ డౌట్ తప్పకుండా అండి, మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, మీకు అది షేర్ చేస్తాం. చెప్పింది ప్రాక్టికల్ గా దిగాక
ఈ రోజు చెప్పిందంతా కూడా మాకు PDF రూపంలోనే ఇవ్వమనిస్తే కోరుతున్నాను సార్. తప్పకుండా సార్, ఇస్తామండి. సార్ లావేర్ ఎంపీడీఓ గారు, ఓకే, థ్యాంక్ యూ సార్. లావేర్ ఎంపీడీఓ గారు ప్లీజ్ రెస్పాండ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, లావర్ ఎంపీడీ సార్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ బై ఈ ఆఫీస్ అడ్మిన్ అనే ఫైల్స్ ని ఎలా క్లోజ్ చేయాలో తెలియట్లేదు సార్. అంటే మా లాగిన్స్ లో ఉన్నాయి కొన్ని. మీకు ఒకటేనండి, ఏ ఫైల్ అయినా మీరు ఓపెన్ చేస్తే గ్రీన్ నోట్ లో ఫస్ట్ నోట్ ఎవరు పెట్టారు ఆ సీట్ కి పంపించేయాలి సార్. అంటే ఓకేనండి. అవి చాలా ఓల్డ్ సార్, చిన్న డౌట్ సార్. అవి చాలా ఓల్డ్ ఫైల్స్ సార్. వాళ్ళు అక్కడ ఆయన ప్రమోషన్ వచ్చి జడ్పీలో సి సెక్షన్ లో ఏవోగా ఉన్నారు, వాళ్ళకి పంపించాలా లేకపోతే మా ఆఫీస్ లో? కాదు, వినండి, పర్సన్ కాదు, సీట్ కి. ఏ సీట్ అయితే ఆ ఫైల్ క్రియేట్ చేసిందో ఆ సీట్ కి. ఒకవేళ ఆ సీట్ అబ్సల్యూట్ అయిపోయింది, ఇప్పుడు మీ ఆఫీస్ లో ఇంతకు ముందు ఉండేటప్పుడు ఉండేది ఆ సీటు. వినండి, అందరి కోసం కూడా ఈ డౌట్. ఆ సీట్ ఒకవేళ లేదనుకోండి, పూర్తిగా అబ్సల్యూట్ అయిపోయింది ఆఫీసులో, ఇంకా ఆ సీట్ లేదనుకోండి, అప్పుడు మీరు స్పెషల్ గా మీ రిపోర్టింగ్ ఆఫీసర్ ద్వారా ఒక లెటర్ పెడితే ఆ ఫైల్స్ ని ఎవరికి పంపించాలో కూడా మీరు ఆ లెటర్ లో మెన్షన్ చేయాలి. సార్, సో అండ్ సో సీట్ has been absolute, now no more that seat, so kindly whatever files in that seat may be moved to particular seat చెప్పాలి మీరు. అప్పుడు ఆ సీట్ కి మేము పంపించడం జరుగుతుందండి. గమనించండి, లెటర్ లేకుండా ఒక్క ఫైల్ కూడా మనం టచ్ చేయడం లేదు. అసలు ఫైల్ నే మనం టచ్ చేయం. అలాంటిది మీరు బంచ్ ఆఫ్ ఫైల్స్ ని ఇంకో సీట్ కి పంపించాలంటే దాని అర్థం ఏంటి? మొత్తం ప్రాసెసింగ్, క్లోజింగ్ అన్ని కూడా అతను చేయగలడు. కాబట్టి మీరు పర్టికులర్ గా ఒక లెటర్ కలెక్టర్ గారిని అడ్రస్ చేస్తూ, లేదంటే డిఆర్ఓ గారిని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ పెడితే అప్పుడు మాత్రమే ఫైల్స్ ని మూవ్ చేయడం జరుగుతుందండి. లేకపోతే ఫైల్స్ అలాగే ఉంటాయి. మన ఎన్ఐ ఏ ఫైల్ కూడా టచ్ చేయడం ఉండదు. ఓకేనండి. ఇప్పుడు గమనించండి, పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, సీట్ ఉంది, పర్సన్ లేరు అనుకోండి, మీరు ఆ సీట్ లోకి ఎవరు వచ్చారో చెప్తూ ఈఎండి ఫామ్ లో ఫిల్ చేస్తే చాలు. మీ రిపోర్టింగ్ ఆఫీసర్ ద్వారా ఈఎండి ఫామ్ వస్తుంది కాబట్టి మేము పర్టికులర్ పర్సన్ ని మేము మ్యాప్ చేసేస్తాం. సార్ పోలాక్ ఎంపీడీఓ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మమ్మల్ని మీరు మ్యాప్ చేస్తా ఉన్నారు. ఎస్ అండి. అంటే మేము ఏ డీటెయిల్స్ ఇవ్వాలి? అలాగే నా స్టాఫ్ ఉన్నారు, సీనియర్ అసిస్టెంట్ ఏఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వారి డీటెయిల్స్ మీకు ఇవ్వాలా? పోలాకే అండి. సార్ ఎస్ అండి. మన దినేష్ ఉన్నారు కదా జడ్పీలో, దినేష్ గారికి ఫార్మేట్, ఎక్సెల్ షీట్ అన్ని షేర్ చేయడం జరిగింది. అది మీ గ్రూప్ లో షేర్ చేస్తారంట. అవసరమైతే ఆయన అడగండి, మీకు ఫార్మేట్ రెండు ఇస్తారు. అందులో మా ఆఫీస్ స్టాఫ్ కూడా మీకు షేర్ చేయాలా డేటా? ఎస్ అండి. మీ ఆఫీస్ కి సంబంధించిన డేటా మొత్తం, మీ ఆఫీస్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, మీరు అన్నట్లుగా మీ డీటెయిల్స్, ఏఓ గారు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉంటే టైపిస్ట్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేస్తే అది మొత్తం ఈఎండి ఫామ్. కొంతమందికి మెయిల్ ఉండకపోవచ్చు కదా, మెయిల్ లేని వాళ్ళు ఏమో మెయిల్ రిక్వైర్డ్ అని చెప్పి వేరే ఫామ్ కూడా ఉంది, 2 షీట్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మెయిల్ లేని వాళ్ళు ఏమో 2 ఫిల్ చేయాలి, మెయిల్ ఉన్న వాళ్ళు 1 ఫిల్ చేస్తే సరిపోతుంది. అన్నట్టు ఫ్లో చార్ట్ కూడా పంపించేయండి సార్, దయచేసి PDF. ఓకేనండి. ఫ్లో చార్ట్ పంపించేస్తే సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. ప్లీజ్ అడగండి సార్. ఏం లేదు, ఇప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిఈఓ గారండి, ఆయన నోట్ అప్రూవల్ తీసుకుంటాం, చాలా ఫైల్స్ లో నోట్ అప్రూవల్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే రొటీన్ గా ఏడీ గారికి పంపిస్తాం డ్రాఫ్ట్స్, యాజ్ గాట్ అప్రూవల్ ఆఫ్ ది డిఈఓ అని చెప్పి. అయితే ఆయన అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మాకు కేసు వర్కర్ రిటర్న్ చేస్తారు డ్రాఫ్ట్ తో సహా. చేసేటప్పుడు ఏంటంటే మేము వీఆర్ అనేబుల్ టు డిస్పాచ్ ద సేమ్, ఎందుకంటే ఆయనకి డిజిటల్ సిగ్నేచర్ లేదు, ఖచ్చితంగా ఆయన డిజిటల్ సిగ్నేచర్ చేయించుకోవాలా. అప్రూవర్ అనే పదంకి ప్రీవియస్ వర్షన్ లో ఉండేది, ఈజీగా డిస్పాచ్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అప్రూవర్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్ మై క్వశ్చన్. అయితే అక్కడ మరో ఆప్షన్ ఇచ్చారు, ప్లీజ్ అప్లోడ్ ఇంక్ సైన్డ్ కాపీ. ఆ ఇంక్ సైన్డ్ కాపీ అప్లోడ్ చేస్తే అప్రూవర్ కెన్ రీఅప్రూవ్ చేయొచ్చా, అది చేసి మళ్ళీ డిస్పాచ్ చేయొచ్చా, అవకాశం ఉంటే చెప్పండి సార్. మనం ఇక పూర్తిగా అయితే ఈ సైన్, లేదంటే డిఎస్సి టోకెన్ ద్వారా సైన్ చేయడం అండి.
ఓకేనా, ఈ రెండే పెట్టండి. ఆ ఇంక్ సైన్ అన్నది మర్చిపోదాం. కాబట్టి ఆయనకి ఈ సైన్ కావాలంటే ఈ సైన్ అయినా ఇవ్వచ్చండి. లేదు డిజిటల్ సిగ్నేచర్ అయితే డిజిటల్ సిగ్నేచర్. సిగ్నేచర్ లేకుండా అనేది మాత్రం లేదు ఇక. ఓకేనండి. ఓకే ఎస్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆర్డీఓ ఆఫీస్ నుంచి హ్యాండ్ రైజ్ చేశారా అండి? ఆర్డీఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ సార్ రెస్పాండింగ్ సార్. మాట్లాడండి. ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మా అండర్ లో ఒక 7 మండల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో మేము ఒకే లెటర్ విత్ ఎన్క్లోజెస్ తో పంపించడానికి వీలు అవుతుందా? అంటే డిస్పాచ్ చేస్తే కేవలం డ్రాఫ్ట్ వెళ్తుందండి సార్ సిగ్నేచర్ చేశాక. అలా కాకుండా డ్రాఫ్ట్ విత్ ఎన్క్లోజెస్ అన్ని ఒకేసారి 7 మండల్స్ పంపించడం అవుతుందా? అంటే మామూలుగా అయితే రిసీట్ గా పెట్టి దాన్ని అందరికీ పంపించడం తప్ప మీరు ఫైల్ మొత్తాన్ని 7 మండల్స్ పంపించడం అనేది లేదు. ఇది ఎలాంటిదంటే ఎస్ఎఫ్ఎస్, సింగిల్ ఫైల్ సిస్టమ్ అండి. అంటే మాన్యువల్ గా ఉన్నప్పుడు ఒక ఫైల్ ఎలాగైతే బంచ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయో అలాగే ఈ ఫైల్ కూడా. ఈ ఫైల్ ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి ఇస్తాం. సో మీరు కూడా ఇక్కడ అంతేనండి, ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి ఇవ్వడం తప్ప అందరికి ఇవ్వడం అనేది లేదు. రిసీట్ గా మార్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఏదైనా మీరు తెప్పించుకోవడం తప్ప ఫైల్ అందరికి ఇచ్చి తెచ్చుకోవడం, ఎవరి దగ్గర పెండింగ్ ఉందో ఇదంతా కూడా లాజికల్ గా కూడా సూట్ అవ్వదు. ఓకేనండి. సింగిల్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. సేమ్ క్వశ్చన్ మీద ఫర్ కంటిన్యూషన్ సార్. ఆవిడ అడిగిన ప్రకారం ఏంటంటే మనకి తపాల్స్ వచ్చేటప్పుడు కరెంట్స్ తో కొన్ని 60 MB 40 MB తేడా ఉంటాయి సార్. అవి సేమ్ మనము అటాచ్మెంట్స్ డ్రాఫ్ట్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. బట్ డ్రాఫ్ట్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే 24 MB 25 MB నుంచి వెళ్ళవు సార్. ఓకే, మనకి అటాచ్మెంట్స్ వచ్చేటప్పుడు ఎక్కువ తీసుకుంటుంది. బట్ యాట్ ద సేమ్ టైమ్ అదే డ్రాఫ్ట్స్ అదే అటాచ్మెంట్స్ మనం కరస్పాండెన్స్ చేయాలి, కిందకి పంపించాలి అలాంగ్ విత్ ది డ్రాఫ్ట్స్. అవేంటంటే సైజ్ ఎక్కువ అయిపోవడంతో తీసుకోవట్లేదు. వేరే నోట్ ఫైల్ అయితే తీసుకుంటున్నాయి, డ్రాఫ్ట్ లో తీసుకోవట్లేదు. ఒక చిన్నదండి, మీరు ఏదైనా పెద్ద ఫైల్ అనుకుంటే, అంటే మీరు బహుశా 70 MB ఒక పీడిఎఫ్ ఫైల్ అనుకోండి, మీరు ఫస్ట్ ఆప్టిమైజ్ చేయాలి. ఎందుకంటే అది ఎవరికి పంపించినా మీరు అప్లోడ్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ లో కానీ లేకపోతే మీ దగ్గర కానీ ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేసుకుంటే మినిమైజ్ పీడిఎఫ్ సైజ్ ఇన్స్టాల్ చేస్తే బహుశా సగానికి పడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే టెక్స్ట్ ఫైల్ పీడిఎఫ్ అంత పెద్దగా ఉండదు, బహుశా ఎక్కువ రెజల్యూషన్ ఫైల్స్ అయి ఉంటాయి. రెండవది, అయినా మినిమైజ్ చేసినా లేదంటే మీరు డివైడ్ చేయండి. అంటే 2 పార్ట్ గా చేసుకుంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే సార్ డ్రాఫ్ట్ అటాచ్మెంట్ ఎన్నైనా చేసుకోవచ్చు, దాంట్లో ఎంత MB అయినా పెట్టుకోవచ్చు. అయితే ఒకటి స్ప్లిట్ చేసి అంటే మీరు ఇప్పుడు అడిగితే తప్ప ఎంతైనా చేసుకోవచ్చు. దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. లేదు సార్, అది ఎక్సీడ్ అని వస్తుంది దగ్గర. అంటే 70 MB ఫైల్ అంటే మీరు అసలు మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. 70 MB అయితే దాన్ని 5 MB కో 10 MB కంప్రెస్ చేసుకుంటాం. కొన్ని ఇంకా కాలేదనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే 1 2 3 కింద స్ప్లిట్ అప్ చేసుకుంటాం. అయినప్పటికీ కూడా 30-40 ఉంది అనుకోండి, అది మెయిల్ యాక్సెప్ట్ చేయదు, అది పంపించేటప్పుడు. టోటల్ సైజ్ ఆఫ్ ది డిస్పాచ్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ అయిపోతుంది. అంతే కదా. కాదండి, ఇప్పుడు మనం 2-3 కన్ఫ్యూజ్ చేస్తున్నాం. ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లోడ్ చేయడం. ఎందుకంటే మన సైన్డ్ కాపీ యొక్క డ్రాఫ్ట్ అనేది సైజ్ గురించి మేము చెప్పాం. ఎందుకంటే డివిజన్ చేసుకుంటే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. రెండోది డిస్పాచ్ దగ్గరకు వచ్చేసరికి 3rd person టూల్, అది ఏది మెయిల్ అనేది 3rd person టూల్ కదా. అది మెయిల్ వాళ్ళ యొక్క ఇన్బాక్స్ యొక్క కెపాసిటీని బట్టి జరుగుద్ది. జీమెయిల్ అనుకోండి 20 MB, అదే అదర్ మెయిల్ గవర్నమెంట్ మెయిల్ అనుకోండి 35 MB 40 MB వరకు తీసుకుంటది. ఇప్పుడు మీ కేసు అనేది స్పెషల్ కేసు. ఏంటంటే అలా ఉండేది ఒక కేసు, ఆ కేసులో ఉండే దాని గురించి డివిజన్ అంటే మీరు ఈమెయిల్ ద్వారా కాదు, డౌన్లోడ్ చేసేయండి, దాన్ని డివైడ్ చేసేయండి, దాన్ని విడివిడి ముక్కలుగా ఈమెయిల్ లో పంపించేయండి. ఓకేనండి. ఓకే సార్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, ఐ విల్ పర్సనల్లీ టాక్ విత్ యు సార్. ప్లీజ్. ద్వారా కూడా పంపించుకోవచ్చు అండి, ముక్కలుగా చేసి వాట్సాప్ ద్వారా కూడా మనం డివైడ్ చేసి పంపించుకోవచ్చు. సార్ బంటుపల్లి వెంకటరమణ గారు రెస్పాండ్ అవ్వండి. బంటుపల్లి వెంకటరమణ గారు హ్యాండ్ రైజ్ చేశారు.
బంటుపల్లి వెంకటరమణ గారు. సార్ హ్యాండ్ రైజెస్ అయితే లేవు సార్. ఇంకేమన్నా చెప్పాల్సింది ఉన్నాయి సార్? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి ఫిజికల్ గా వచ్చారు కదా, వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అవి ఇప్పుడు Okay. అడగొచ్చండి. ఎవరు ఇందాక అడిగారు? సార్ వాళ్ళు అడిగింది కూడా కొద్దిగా మీరు రిపీట్ చేసి ఆన్సర్ చేస్తే Yes, వీళ్ళకి మరొకసారి ఇప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు కదండి, అందరికి రీక్యాప్ అన్నమాట. మనకి రిసీటు ఇప్పుడు టెక్నికల్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ప్రొసీజర్. కొన్ని టెక్నికల్ ఏంటంటే సైన్ రావట్లేదు అన్నారు, అది చూద్దాం. ఎందుకంటే సైన్ రాకుండా ఈ ఆఫీస్ మొత్తం ఇండియా మొత్తం రన్ అవ్వదు మామూలుగా, అది చెక్ చేద్దాం. రెండవది ఫైల్ సైజ్ గురించి. మామూలుగా ఉండే అలౌడ్ సైజు ఇప్పుడు 30 MB 40 MB సైజ్ పెట్టారు కదా, అది మాక్సిమం మొత్తం ఇండియా మొత్తం రన్ అవుతున్న ఈ ఆఫీస్ కాబట్టి అది లిమిట్ సరిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదన్నా మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆప్టిమైజ్ చేయాలి. ఎందుకంటే మనం ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఫైల్ ఉంది, అవసరమైంది అవసరం లేదు మొత్తం బంచ్ చేసి పిన్ చేసి పెట్టేయం, అవసరం లేనివన్నీ తీసేసి ఏది అవసరమో అదే పని చేస్తాం కదా. అలాగా ఇక్కడ ఫైల్ ని పీడిఎఫ్ సైజుని రెడ్యూస్ చేయాలి, ఆప్టిమైజ్ చేయాలి మీరు అప్లోడ్ చేసేటప్పుడు. సో దట్ ఆ ఫైలు ఇప్పుడు కరస్పాండింగ్ చేసేటప్పుడు కానీ ఎవరికైనా పంపించేటప్పుడు లేదంటే డిస్పాచ్ చేసేటప్పుడు ఆప్టిమమ్ గా జరుగుతుంది. ఓకే, ప్రొసీజర్ గురించి వస్తున్నాను. ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆఫీసులో ఎస్ఎఫ్ఎస్ సిస్టమ్, సింగిల్ ఫైల్ సిస్టమ్. దీని ప్రకారం ఏంటి, ఫిజికల్ గా ఒక ఫైల్ ఒకరి నుండి ఒకరికి ఎలాగ మార్చుకుంటూ వెళ్తామో ఇది కూడా అంతే, దేర్ ఈజ్ నో చేంజ్. ఇప్పుడు ఏదైనా వెరిఫికేషన్ రిపోర్ట్స్ ఎట్ ఏ టైం 2-3 మండల్స్ నుండి తెచ్చుకోవడం అనేది ఉందనుకోండి, మన రిసిప్ట్ రూపంలో మార్చి ప్రతి ఒక్కరికి లెటర్ పంపిస్తాం, వాళ్ళందరూ కూడా విడివిడిగా ఫైల్స్ పంపిస్తే దాని అన్నింటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని సింగిల్ ఫైల్లోకి మనం ఆర్డీఓ గారికి కానీ లేదంటే కలెక్టర్ గారికి కానీ సింగిల్ రిపోర్ట్ రూపంలో పెట్టి దాని యొక్క ప్రొసీడింగ్ మనం కోరుకుంటాం. ఓకేనండి, ఇది క్లియర్ కదా? మనం ఎస్ మీరు ఇప్పుడు మ్యాపింగ్ అనేది ఉంది కదా, మ్యాపింగ్ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి స్టార్టింగ్ నుండి కూడా నేమ్ బేస్డ్ అని అన్నాం, అదొకటి. రెండవది కొన్ని హెచ్ఓడీలు కానీ కొంతమంది కానీ సీట్ బేస్డ్ గా తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది టెక్నికల్ గా ఎలా ఉందంటే మెయిల్ ఇన్బాక్స్ అనేది కూడా ఉంది ఫీచర్. డెసిగ్నేషన్ బేస్డ్ ఈమెయిల్స్ కి మాత్రమే ఇన్బాక్స్, లేకపోతే ఈమెయిల్ ఇన్బాక్స్ లేకుండా ఇప్పుడు కొత్తగా ఈమెయిల్స్ వచ్చాయి కదండి, వాళ్ళందరికీ కూడా ఇన్బాక్స్ లేదు, మెయిల్ ఇన్బాక్స్. మీరు లాగిన్ అయితే మెయిల్ ఉండదు, మీకు మెయిల్ ఉండదు. కేవలం మీరు ఈ ఆఫీస్ వాడుకోవడానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫీచర్ ఏంటంటే ఒక గవర్నమెంట్ మెయిల్ ఐడి ఇచ్చింది, అదేంటి వితౌట్ ఇన్బాక్స్ అన్నమాట. ఓకేనండి, ఎస్ మీ డౌట్. ఎస్ ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తే అతన్ని మ్యాప్ చేసేస్తాం, ఇది రూల్ ప్రకారం. లేదు ఒకవేళ PATE అనేది ఒక మెయిల్, మీరు మీ పర్సనల్ కాదు, వచ్చిన కొత్త పర్సన్ వచ్చారు అనుకోండి, ఏంటంటే ఇది డెసిగ్నేషన్ బేస్డ్ కాదు కాబట్టి మీరు వదిలి వెళ్ళిపోతారు. మీరు కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడైనా మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ ఈమెయిల్ అవసరం. అంటే ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మీకు 2 రకాలు, ఒకటి డెసిగ్నేషన్ బేస్డా లేకపోతే మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు సార్. అలా లేదు లేదు లేదు, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అది యాక్చువల్ గా PA to CA అనేది అది మీ పోస్ట్ మాత్రమే, కానీ మీ డిజిగ్నేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉంటారు. మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకో దగ్గర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉంటారు. ఇది ఓన్లీ పోస్ట్ మాత్రమే, మీ డిజిగ్నేషన్ కాదు ఇది. ఈ PA to మీరు కాబట్టి ఇంకా 2 రావచ్చు. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళకి నేను వాళ్ళ ఇంకో దగ్గర ఇక్కడ ఈగా చేసి ఉండొచ్చు, ప్రమోట్ అయ్యి ఇక్కడ రావచ్చు, DA ఏదో ఒకటి. అందుకు ఏంటంటే ఇలాంటి వీటికి మాత్రం ఖచ్చితంగా నేమ్ బెస్ట్, అందరికీ నేమ్ బెస్ట్. ఎవరికైతే ఉండదు అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే, అది లైక్ ఎంపీడీఓస్ కానీ, అది కూడా గవర్నమెంట్ జిఐడి ఇన్స్ట్రక్షన్స్ మీద మాత్రమే తప్ప మిగతాలందరికీ నేమ్ బేస్డ్. అలా చేయకూడదు. డెసిగ్నేషన్ బేస్డ్ గా చేస్తే ఉండే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు ఫైల్ ప్రాసెసింగ్ చేశారు,
ఎవరికైతే జిఏడి నుండి ఇన్స్ట్రక్షన్ ఉంటే తప్ప లేని వాళ్ళందరికీ కూడా నేమ్ బేస్డ్ అండి. మీరు అందరికీ కూడా నేమ్ బేస్డ్ ఎందుకు ఉందంటే మీ దగ్గర నుండి మీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పలేదు, అందుకనే లేదు. ఎస్ ఎస్ అంటే ఈ సిస్టమ్ లో దాన్ని పక్కన పెట్టారా? లేదు, ఎలా అండి మీ పక్కన పెట్టిన లేదే. మీరు ఇప్పుడు మీకు అసలు ఈమెయిల్ ఐడి ఉందా? పర్సనల్ ఈమెయిల్ ఐడి గవర్నమెంట్? ఆహా, కాదు కాదు, మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం నాకు క్లూ వచ్చింది. మీకు ఏంటంటే TA to EEనా, దానికి ఈమెయిల్ ఐడి ఉందా? ఉండాలి కాదు, ఇంకోసారి వినండి. ఈ ఆఫీస్ వేరు, ఈమెయిల్ వేరండి పూర్తిగా. ఈమెయిల్ అనేది మీరు అప్లై చేసుకోవాలి. మీకు హెల్ప్ చేయడానికి NIC ఉన్నాం. ఓకే, మీ డేటా తీసుకొని వస్తే ఈమెయిల్ మనం అప్లై చేద్దాం. ఓకేనా? మీకు ఏ ఈమెయిల్, మీ నేమ్ బేస్డ్ ఈమెయిల్ మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవాలి, దాన్ని అయితే మ్యాప్ చేస్తాం. సార్ అంటే ఇంకా అంటే మన నేమ్ మన మెయిల్ ఒకటేనండి. మన నేమ్ మాత్రం మెయిల్, మీరు ఎక్కడికి వెళ్ళినా అదే మెయిల్ మీ నేమ్ బేస్డ్ వాడతారు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో పెట్టింది, మనం అంటే ఇచ్చింది కాదు. సార్ సార్ నమస్తే సార్. చేశారు కాదు, చేస్తాం. వాళ్ళు ఇస్తే డేటా మీరు ఇవ్వాలి, డేటా ఇస్తే మ్యాప్ చేస్తాం. సార్ సార్ క్లోజింగ్ ఆఫ్ ఫైల్స్ సార్. సార్ విత్ రిగార్డ్ టు క్లోజింగ్ ఆఫ్ ఫైల్స్. సూర్యప్రకాష్ గారు సార్ మీరు లోకలేనా? చాలా డౌట్లు ఉన్నాయి, మీరు వచ్చేయండి. అలాగే సార్, అలాగే సార్. అదే అండి, ఈ అంటే ఇది RMBA లేకపోతే ఇక్కడ సిరిగేషన్ పంచాయతీ. సార్ నమస్తే సార్. సార్ మీరు చూసుకోండి, మీరు ఓపెన్ చేయండి, మీరు అవుతుంది. ఎస్ అండి, అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. మాకు జియో ఇచ్చాపురం ఇచ్చాపురం టౌన్ ప్లానింగ్ సెక్షన్ మాట్లాడుతుంది సార్. మాకు జియోస్, ఇన్స్ట్రక్షన్స్, నోటిఫికేషన్స్ అలాంటివి వస్తుంటాయి సార్. మాకు స్టాక్ ఫైల్ అంటే ఆప్షన్ ఏమైనా దీంట్లో ఉంది సార్? అంటే ఇవన్నీ లాడ్జ్ చేసుకోవడం సార్, లాడ్జింగ్ చేసుకోవడానికి. అంటే జియోస్, ఇన్స్ట్రక్షన్స్, నోటిఫికేషన్స్ వస్తుంటాయి సార్. అవునండి, రిసీట్ గా మార్చుకొని మీరు పెట్టుకోవడం. రిసీట్స్ అంటే మరి కరెస్పాండెన్స్ ఏముంటుంది సార్ దాని మీద? అంటే దాంతో సార్ మీకు ఇప్పుడు కరెస్పాండెన్స్ లేదు, కాకపోతే మీ ఆఫీస్ లో ఉన్న అందరికి అది పంపించాలనుకోండి. ఒక జీవో వచ్చింది, మీ ఆఫీస్ స్పెసిఫిక్, అందరికి మీ వాళ్ళకి కావాలనుకోండి, మీ రిసీట్ గా మార్చి అందరికి పంపిస్తారు. ఆఫీస్ లో మెమో కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో ఇంటర్నల్ సర్క్యులేషన్ ఒక ఫైల్ ఉంది, మీరు దాన్ని రిసీట్ గా మార్చి అందరికి పెట్టేస్తారు. ఓకే సార్. ఎస్ అండి, నోటిఫికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఉంటాయి సార్. సేమ్ అలాగే వస్తుంది సార్. రిసీట్ గా మార్చుకొని మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా కావాలంటే పంపించుకోవచ్చు. దాని ఫ్యూచర్ లో రిఫరెన్స్ గా వాడుకోవచ్చు కూడా. ఓకే సార్, ఓకే సార్. సార్ అలాగే మా PPT ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అది మా PPT పంపిస్తే కమిషనర్ శ్రీకాకుళం గారు సార్, అసిస్టెంట్ కమిషనర్ AC శ్రీకాకుళం గారు రెస్పాండ్ అవ్వండి. సార్ ఇప్పుడు ఆ రిసిప్ట్స్ క్రియేట్ చేసాం కదా సార్, పుట్ ఆన్ ఫైల్స్ గా చేయకుండా ఉంచేస్తే సరిపోద్దా? అంటే ఇప్పుడు జీవోస్ కానీ నోటిఫికేషన్స్ కానీ వచ్చినాయి, అంతేనండి, అంతే. పెండింగ్ రిసిప్ట్స్ లెక్కన చూపిస్తే ఏమవుతుంది సార్? పెండింగ్ కాదండి, రిసీట్స్ అనేది ఇంకా పెండింగ్ అనేది ఉంటుంది. రిసీట్స్ అనేది మనకి ఇష్టమైతే ఫైల్ చేస్తాం, ఫైల్స్ పెండింగ్ కానీ రిసీట్స్ పెండింగ్ అనేది ఉంటుంది. మన దగ్గర వచ్చిన మన ఇన్బాక్స్. సార్ అయితే ఇప్పుడు వచ్చేసరికి అంటే మాకు ఫైల్ ట్రాన్స్ఫర్ ఓన్లీ FSO కి AFC కి మధ్యన ఉంటాయి సార్. FSO శాంపుల్ తెచ్చేసి రెసిప్ట్ క్రియేట్ చేసేసి పుట్ ఆన్ ఫైల్ చేసేసి మనకి పంపించేశాక నోటీస్ అన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పంపించాలి. తర్వాత ఇంటర్నల్ గా ఇద్దరు FSOలకి ఫార్వర్డ్ చేయాలి. సో బయటికి చేసేటప్పుడు బై హ్యాండ్ ఇస్తాం. ఒకసారి వినండి, మీరు ఆల్రెడీ రెగ్యులర్ గా ఆఫీస్ వస్తూ చూస్తుండే వాళ్ళు కాబట్టి మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి ఆఫీస్ ఇంకా సార్ నాకు డౌట్ ఉంది సార్. హలో సార్, చెప్పండి.
సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రిసీవ్ చేసింది అందరికీ కూడా మనం పంపిస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 డివిజన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా కంట్రోల్‌లో 4 డివిజన్స్, 5 డివిజన్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళకి పంపించాలన్నప్పుడు మరి డిస్పాచ్ చేయకుండా పంపిస్తామా సార్? అలాగే వాళ్ళ దగ్గర నుంచి మనకొచ్చినప్పుడు ఎలా వస్తాయి సార్? అంటే మీరు రిసీట్ గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే డిస్పాచ్. డిస్పాచ్ యాహ్! డిస్పాచ్ అంటే ఎంత వన్ సెకండ్. పంపించారు? వన్ సెకండ్ సార్. నేను అంటుంది ఏంటంటే డివిజన్స్ నుంచి మనకొచ్చేటప్పటికి రిసిప్ట్‌కొస్తది కదా సార్. అప్పుడు వాళ్ళు ఈ ఆఫీస్ ద్వారానే మనకు పంపిస్తారా? అది నేనంటున్నా. ఆహా! ఒకసారి మీరు మీ ఆఫీసు డివిజన్ లెవెలా? లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెలా? ఇప్పుడు ప్రెజెంట్ మాది సర్కిల్ ఆఫీస్ శ్రీకాకుళం సార్. ఓకే. నేను మీకు అంటుంది డివిజన్ నుండి డివిజన్స్ నర్సన్పేట, టెక్కలి వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ పంపించారనుకోండి. 1 బై 1 పంపించారనుకోండి. పంపిస్తే మనకి రిసిప్ట్‌కొస్తదా? డిస్పాచ్ చేసి వాళ్ళు పంపిస్తారు. రిసిప్ట్‌కే కదా వస్తది. రిసిప్ట్‌కి అంతే. రిసిప్ట్‌కొస్తది. సో, ఆ! రిసిప్ట్‌కొచ్చింది సూపరింటెండెంట్ గారు అది ఎవరెవరికెళ్తదో అది చేసేస్తారు. సో, అంత ప్రాసెస్ అంతా అయిపోయినాక మళ్ళీ లాస్ట్‌లో డిస్పాచ్‌కొస్తది కదా సార్. అప్పుడు అవును. డిస్పాచ్ నెంబర్ వెయ్యాలా? అంటే డిస్పాచ్‌కొచ్చినాక కూడా మళ్ళీ డిస్పాచ్ వాళ్ళు చెయ్యాలా? ఆహాహా! మీరిక్కడ కన్‌ఫ్యూజన్ ఏంటంటే సార్. ఫస్ట్ డ్రాఫ్ట్ అప్రూవల్ అయిపోతే క్రియేట్ అయ్యే రిసీట్ ఒకటి. ఒక్క నిమిషం అండి. యెస్ సార్. డ్రాఫ్ట్ అప్రూవల్ అయిపోతే అయ్యే రిసీట్ ఒకటి. అలా యెస్ సార్. కాకుండా మన ఇంటర్నల్ సర్క్యులేషన్ ఇంతకు ముందు ఎవరో డౌట్ అడిగితే చెప్పాను కదా! ఇంటర్నల్ సర్క్యులేషన్ కోసం రిసీట్ పంపించుకోవడం ఒకటి. యెస్ ఓకే. సార్. ఈ 2 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. యెస్ డ్రాఫ్ట్ సార్. అప్రూవల్ అయిపోయిన తర్వాత వచ్చిన దాన్ని ఎంత మందికైనా పంపించొచ్చు. అది ఓకే. రిసీట్‌గా మారిపోయింది. ఇంకా ఓకే. చెప్పాలంటే డ్రాఫ్ట్ అప్రూవల్ అయిపోతే వచ్చింది రిసీటే అది కూడా. ఓకే. ఎందుకంటే ఓకే. రిసీట్‌లోకి వెళ్ళిపోతుంది కదా! అది. మామూలు యెస్ సార్. రిసీట్ అలాంటిదే ఇది కూడా అలాంటిదే. యెస్ సార్. ఓకేనండి. అది యెస్ సార్. ఎంత మందికైనా పంపించొచ్చు. ఆల్రెడీ ఓకే. ఉన్న రిసీట్‌లు కూడా ఎంత మందికి కావాలంటే అంతమందికి ఏంటి సర్క్యులేషన్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. యెస్ సార్. సార్ ఇప్పుడు మీరన్నది ఇప్పుడు ఈ ఆఫీస్ అంటే మనందరికీ కూడా మ్యాపింగ్ అవుతుంది. ఇది ఓకే సార్. కొంతమంది డైవర్షన్‌లో ఉండి వాళ్ళది ఈ ఆఫీస్ లేదనుకోండి. వాళ్ళకి ఏదైనా గాని అర్జెంట్ మ్యాటర్ పంపించాలనుకున్నారనుకోండి. అప్పుడు ఎవరి ఆఫీస్ మెయిల్ అయితే ఉందో వాళ్ళ ద్వారా పంపించొచ్చా? లేదండి. అందరూ కూడా ఈ ఆఫీస్‌లోకి వచ్చేయడమే. ఇంకా ఓకే మీకు సార్. ఇంకా డైవర్షన్ అవకాశం వాళ్ళు లేదు. సార్? డెడ్‌లైన్ డైవర్షన్ 15థ్ ఒకసారి వినండి అందరూ కూడా. డెడ్‌లైన్ ఏమో 15థ్. కాకపోతే ఈమెయిల్ లేనోళ్ళు ఇప్పుడు చేయకపోతే ఈమెయిల్ అప్పటికి కూడా అప్రూవ్ కాకపోవచ్చు. ఎందుకంటే స్టేట్ అంతా కూడా ఈమెయిల్స్ కావాలని అడుగుతున్నారు కదా! మీరు ఓకే సార్. ఎవ్వరైనా ఉంటే ఇంకా ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు వినండి. ఎవరికైనా ఈమెయిల్ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ హూ ఇన్వాల్వ్ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్. ఫైల్ ప్రాసెసింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. లేకపోతే వెంటనే అప్లై చేయండి. మీ హెచ్ఓడి గారికి చెప్పి, మీ రిపోర్టింగ్ ఆఫీసర్‌కి చెప్పి వెంటనే ఎన్ఐసిలో అప్లై చేసుకోండి. లేకపోతే ఈమెయిల్ రావడం కష్టమైపోద్ది. 15థ్ లోపు మీరు మ్యాప్ అవ్వరు. ఇంకొకటి ఈమెయిల్ వచ్చినా మీరందరూ కూడా మ్యాప్ అవ్వాలి. నేను మ్యాప్ అయిపోయాను అని చెప్పి ఉండడం కాదు. కనీసం ఒక ఫైల్‌ని మీ రిపోర్టింగ్ ఆఫీసర్‌కి పంపించాలి. ఎందుకంటే మీరు సక్సెస్‌ఫుల్‌గా మ్యాప్ అయ్యారు అన్న దానికి ప్రూఫ్. మీరు లాగిన్ అయ్యి మీరు ఖచ్చితంగా ఫైల్ ప్రాసెస్ చేసిన కనీసం ఒక ఫైల్ పుటప్ చేయండి. చేసండి. అందరికీ ఈమెయిల్ ఉండాల్సిందే. ఫైల్ ప్రాసెసింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అందరికీ కూడా మ్యాప్ అవ్వాల్సిందే. అందరూ ఒక ఫైల్ అయినా చేయాల్సిందేనండి. ఇది కలెక్టర్ గారు కూడా నిన్న చెప్పారు. అందుకని మీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాము. మీకు స్టిల్ డౌట్ ఉన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చండి. ఎన్ఐసిని సార్ మేము 10 మంది ఉన్నాము. మాకు మళ్ళా ట్రైనింగ్ కావాలంటే మన ఎన్ఐసి నుండి మనం ఇలాగే జూమ్ కాల్‌లో ఇద్దాం. గూగుల్ మీట్‌లో లేదంటే శ్రీకాకుళం వితిన్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎన్ఐసిలో ప్రతిరోజు కూడా 3-5 ట్రైనింగ్ ఉంటుందండి. ఎక్కువ మంది అయితే ఇక్కడ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లోనే ట్రైనింగ్ పెడుతున్నాము. కాబట్టి అందరూ కూడా ట్రైనింగ్ కావాలంటే మొహమాటం ఏమీ లేదు. చక్కగా వచ్చేయడమే ఎన్ఐసికి. మీకు డౌట్‌లో ఉండి ఈ రోజు డౌట్ అడగలేనోళ్ళు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎన్ఐసిని. ఈమెయిల్ కోసం, మ్యాపింగ్ కోసం, అదే విధంగా ఫైల్ ప్రాసెసింగ్ కోసం ఎవరైనా ఏ డౌట్ అయినా అడగొచ్చు. ఓకేనండి? సార్ ఇంకొక డౌట్ సార్. టైపిస్ట్‌కి కీ ఉంటదా సార్? సార్ నమస్తే సార్. ఉంటదా సార్? డిజిటల్ కీ చెప్పండి. టైపిస్ట్‌లకి కీ ఉంటది కదా సార్? అంటే ఒకసారి వినండి. ఎవరైనా కీ తీసుకోవచ్చు. మీ ఫైల్ యొక్క ఇంపార్టెన్స్‌ని బట్టి. మీ రిపోర్టింగ్ ఆఫీసర్ మీరు ఖచ్చితంగా కీ తీసుకోవాలంటే తీసుకోవడమే. ఓకేనండి? సార్ నమస్తే సార్.
ఎస్ చెప్పండి. సార్ అదే ఇప్పుడు మేడం గారు అడిగారు కదా సార్. ఆ, సార్ సేమ్ డిపార్ట్మెంట్ సార్. సార్ ఇప్పుడు మాకు కింద నుంచి కొన్ని అంటే తెలుగు అధికార భాష కొన్ని లెటర్స్ వస్తుంటాయి సార్. ఓకే. అవి రికార్డ్ చేయాలంటే ఈ ఆఫీస్ లో చేయాలి సార్, మనం మాన్యువల్ గా చేసుకోవాలి సార్. అంటే మీ మీ డిపార్ట్మెంటల్ వైజ్ గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అవి నేనైతే చెప్పలేను, కానీ మీ హెచ్ఓడి ఎవరైతే వాళ్ళు చెప్పగలరు. మీరు ఓకే సార్. ఇప్పుడు లెటర్స్ లేకపోతే జీవోలు ఏమైనా వచ్చినాయి, ఆ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అనుకుంటే మీరు రిసీట్ గా మార్చుకొని దాచుకోవచ్చు. ఓకేనండి. ఓకే సార్. మిగిలిన సార్ నెక్స్ట్ ఇప్పుడు సార్ ఇప్పుడు కలెక్టరేట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కొన్ని లెటర్స్ వస్తాయి కదా సార్, yes, వాటిని మనం కాపీ ఫార్వర్డ్ చేయాలి సార్. ఇక నుండి మన ప్రతి కింద letter ఆఫీసులకి కాపీ రాదండి. ఫార్వర్డ్ చేయాలంటే కలెక్టరేట్ నుంచి కూడా ఏమండి, ఏం సార్? కలెక్టరేట్ నుంచి కూడా వచ్చే ఇది ఈ ఆఫీస్ లో వచ్చేస్తాయి. మీ హెచ్ఓడికి వస్తే హెచ్ఓడి నుండి మీ దగ్గరికి అవును సార్. రిసీట్ అంటే అది ఇప్పుడు మన కాపీ ఫార్వర్డ్ అనేది గ్రీన్ నోట్ పెట్టాలంటారా లేదంటే డైరెక్ట్ గా చేసుకోవచ్చు సార్? మీది అర్థం కాలేదండి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది సార్, ఓకే. దాన్ని మనం కింద ఆఫీసులకి ఫార్వర్డ్ చేయాలి సార్, కాపీ ఫార్వర్డ్. ఓకే. దానికి నోట్ ఏమి ఉండదు సార్. అంటే రిసీట్ ఏనండి, రిసీట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 26 జాన్ ఓకే రిపబ్లిక్ డే వస్తుంది, ఏదో ఆఫీస్ కి సంబంధించి అందరికి ఒకటి పంపించాలనుకోండి, రిసీట్ గా పంపించేయడమే. ఇంతకుముందు ఫిజికల్ లెటర్ కదా, నోటీస్ గానీ లేకపోతే సెలబ్రేషన్ సో ప్లేస్ కి అందరూ మార్నింగ్ రావాలి అన్నది ఇప్పుడు ఈ ఆఫీస్ లో రిసీట్ గా మార్చి పంపించేయడమే. అందరూ కూడా వాళ్ళ ఇన్బాక్స్ లోకి రిసీట్ లోకి వచ్చేస్తుందండి. మనకు అదే కాదు, ఇక్కడ ఈ ఆఫీస్ లో చక్కగా బబుల్ లాగా కనిపిస్తూ ఉంటది. ఇంకా ఈ రోజు ఇప్పుడు 15th తర్వాత నుండి ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వెళ్ళగానే లాగిన్ అయిపోయి వాళ్ళకి ఏ ఫైల్స్ వచ్చినాయి ఏంటి అన్నది ఇన్బాక్స్ లో అక్కడ రిసీట్ లో కనిపిస్తూ ఉంటదండి, నోటిఫికేషన్. ఎస్ అండి. ఇంకా టేబుల్ మీదకి దాని గురించి సార్ అదే తగ్గిపోతుంది. మనకి ఈ ఆఫీస్ లో వచ్చే రిసీట్లు, ఈ ఆఫీస్ లో వచ్చే ఇన్బాక్స్లు, ఆ వాటి మీదే మనం ఆధారపడతాం. ఓకే Yes, ఇంకేమైనా డౌట్స్ సార్ నమస్తే అండి. సార్ అదేంటి డౌట్స్ అదే చిన్న రిక్వెస్ట్ సార్. అది మా సీనియర్ అసిస్టెంట్ ఒక ఆవిడది మొబైల్ నెంబర్ చేంజ్ చేసాము, అది చేంజ్ అయ్యిందని మెయిల్ కూడా పెట్టాము. అది మెయిల్లో కూడా మాకు రిప్లై వచ్చింది మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోయింది అని చెప్పేసి, కానీ ఆ పాత నెంబర్ మీదనే ప్రాసెస్ అవుతుందండి, కొత్త నెంబర్ ప్రాసెస్ అవ్వట్లేదు. అంటే మీకు మెయిల్ వచ్చిన ఒక 4-5 అవర్స్ అవ్వదు, అంటే అది సింక్రైజ్ అవ్వడం టైం పడుతుందండి. వాళ్ళు మెయిల్ వెంటనే పెట్టేస్తున్నారు కానీ సింక్రైజ్ అవ్వడానికి ఒక 5-6 అవర్స్ పడుతుంది. ఈ లోపే మీరు దాన్ని మళ్ళీ యూజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే ఎక్కువ అంటే ఈ మన స్టేట్ నుంచి మొత్తం ఇలాంటి రిక్వెస్ట్లు వెళ్తున్నాయి. వాళ్ళు ఏంటంటే వెంటనే మెసేజ్ పెట్టేస్తున్నారు, కానీ అది చేయడానికి ఒక 4-5 అవర్స్ పడుతుంది అనమాట. ఈ లోపు ఏంటంటే మనం దాన్ని అయిపోయిందేమనే కాబట్టి ఓపెన్ చేస్తున్నాం. మేబీ కొంచెం వెయిట్ చేయండి, మీది అయిపోతుంది. లేదు మెయిల్ వచ్చిన 1 day తర్వాత మేము ఓపెన్ చేసాం, పాత నెంబర్ మీద ఓపెన్ అవుతుంది, కొత్త నెంబర్ ఓపెన్ అవ్వట్లేదు. ఒకసారి వినండి, ఎన్ఐసి ఈమెయిల్ ఐడి ఉంది కదా, apsrk@nic.in, apsrk@nic.in. మీ రిక్వెస్ట్ ఒకసారి ఫార్వర్డ్ చేయండి, మేము అమరావతిలో ఒకసారి మాట్లాడతాం. సరే. తర్వాత అలాగే ఇంకో సీనియర్ అసిస్టెంట్ ఉన్నారండి, ఆవిడది మ్యాపింగ్ కి చేసాము, మన కిషోర్ గారి దగ్గర మ్యాపింగ్ కూడా చేయించాము, కానీ అది మ్యాపింగ్ అవ్వలేదండి, ఓపెన్ అవ్వట్లేదు. ఆవిడది కంప్లీట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ చూపిస్తున్నది. ఒకసారి వినండి, మ్యాపింగ్ అయిపోయింది ఓపెన్ అవ్వట్లేదు అని అంటే మేము కేస్ టు కేస్ కదా, ఇది మీ ఈమెయిల్ ఐడి కిషోర్ గారిని ఒకసారి అప్రోచ్ అవ్వండి, చెప్తారు, లేకపోతే గణేష్ అయినా. ఓకే. ఎస్ సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా కేస్ వర్కర్స్ అయితే మీరు అన్నట్టుగా కీస్ అవి ఉంటాయి సార్, ఈ ఆఫీస్ ఉంటుంది, కానీ టైపిస్ట్లకు అలాగ ఉండదు కదా, జస్ట్ ఎప్పుడు వాళ్ళు ఇచ్చింది టైప్ చేసే వాళ్ళమే కదా. సో అది నా డౌట్ అన్నమాట. అది అంటే ఇక్కడ ఒకటేనండి, టైపిస్టులు అలాంటి వాళ్ళకి డిజిటల్ కి అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. అయితే హెచ్ఓడి గారు ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్, నువ్వు ఖచ్చితంగా సైన్ పెట్టాల్సిందే అన్నారు అనుకోండి, మీరు కలెక్టరేట్ లో భవానీ గారు అని ఉంటారు, ఆవిడ దగ్గరకు వస్తే మీకు డిజిటల్ కి ఇస్తారు, టోకెన్ ఇస్తారు. ఒకవేళ హెచ్ఓడి గారు వద్దంటే కనుక తీసుకొని అక్కర్లేదు కదా సార్. ఇది హెచ్ఓడి యొక్క డెసిషన్ అండి, ఫైల్ యొక్క ఇంపార్టెన్స్ బట్టి. ఫైనాన్షియల్ అప్రూవల్స్ అలాంటివి అనుకోండి, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుండి సిగ్నేచర్ అవసరము అంటే
అప్పుడు ఓకే. మనం డిజిటల్ సిగ్నేచర్ అందరూ వాడాల్సిందే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా లాజికల్ అండి. మీరు అందరూ కూడా ఆలోచిస్తే ప్రతి దానికి కూడా చక్కని సొల్యూషన్ తో మనం మూవ్ అవ్వాల్సిందే. డెసిషన్ హెచ్ఓడీస్ చెప్తారు. ఓకే. ఇంకా ఎవరికి డౌట్ లేకపోతే ఇక్కడ మాకు ఫిజికల్ గా వచ్చారండి, వాళ్ళ దగ్గర కూడా డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. సార్ మాకు డిజిటల్ కీస్ ఉన్నాయి. ఎంజేఎన్ఆర్ చేసి పేమెంట్స్ పెడుతున్నాం. ఆ డిజిటల్ కి నేను ఈ ఆఫీస్ కి వాడుకోవచ్చు ఎంపీడీఓస్ అందరూను? వాడుకోవచ్చండి. అయితే ఒక Hmm. చిన్నది, ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, అది ఎవరికి ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కీ కాబట్టి నో ప్రాబ్లం, అది వాడుకోవచ్చండి. నో ప్రాబ్లం. ఇప్పుడు వరకైతే ఏమి రాలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చూద్దాం, వాడుకోవచ్చు. నెక్స్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ ప్రతిసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేం కాబట్టి మీ దగ్గర అసిస్టెంట్స్ ఎవరైనా దయించి కాంటాక్ట్ నెంబర్లు షేర్ చేయగలిగితే. మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ఉంది. నేను అది పక్కన పెట్టాను. ఒకసారి మళ్ళీ చెప్పండి మీ నెంబర్. 9989 9989 423 423 570. 570. కిషోర్. ఈ ఆఫీస్ టెక్నికల్ లో అండి. అన్ని ఏది డౌట్ ఉన్నా మీరు ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆయనే కాదు, గణేష్ 9160 9160 149 149 249. 249. ఫస్ట్ ప్రయారిటీ కిషోర్ కి చేయండి, లేదంటే గణేష్ కూడా మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. కొంతమందికి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయనట్టు అనిపిస్తే మీరు ప్లీజ్ అప్రోచ్, పర్సనల్ గా ఫోన్ చేసినా పర్వాలేదు, లేదంటే దగ్గరలో ఉంటే ఎన్ఐసికి వచ్చేయండి. ఓకే. ఎస్ అండి. మనం క్లోజ్ చేసుకుందామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈడిఎం గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్.